ఒకసారి బైబిల్ ఓపెన్ చేసి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనాన్ని మీలో ఎవరైనా ఒకళ్ళు తీసి చదివి వినిపించాల్సిందిగా కోరుతున్నాను. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండా ఉండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకుము. ఇది అక్కడ రాయబడిన మాట. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు. యాక్చువల్గా ఈరోజు లక్ష్యము నిర్లక్ష్యము అనేటటువంటి వాటిల్లో లక్ష్య పెట్టాల్సినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుని వాక్యమును లక్ష్య పెట్టాలని, దేవుణ్ణి లక్ష్య పెట్టాలని, లేదా మన విషయంలో దేవుడు మనకిచ్చిన వరాల విషయం నిర్లక్ష్యంగా లేకుండా ప్రవచించుటైనా, పెద్దల హస్త నిక్షేపణ ద్వారా కలిగేటటువంటి వరముల విషయమైనా నిర్లక్ష్య వైఖరితో కాక వాటిని లక్ష్యం ఉంచాలని, యెహోవా పిలిచిన పిలుపు విషయంలో లక్ష్యం ఉంచాలని, ఇలా లక్ష్యం ఉంచవలసినటువంటి వాటిని ధ్యానించాలనేది ఒక ఆలోచన కలిగి ఉన్నాం. అయితే ఈ ఆదివారం ఉదయం వచ్చిన తర్వాత ఈ అంశం నిమిత్తమే ప్రేరేపించబడ్డాను. ఈ వారం ఈ అంశాన్ని మీతో మాట్లాడి ప్రభువు మరలా ఎప్పుడైనా ప్రేరేపిస్తే లక్ష్యం ఉంచుట అనేటటువంటి అంశాన్ని మనం సుదీర్ఘంగా మాట్లాడుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటనంటే, నీ పనివాడు నిన్ను శపించుట నీకు వినపడకుండా ఉండునట్లు చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఈ పదాలు రాస్తున్నాయి. డు నాట్ టేక్ టు హార్ట్ అని రాస్తుంది, డు నాట్ పే అటెన్షన్ అని రాస్తుంటుంది, డు నాట్ టేక్ సీరియస్లీ అని రాస్తుంటుంది. ఎవరైనా చెప్పుడు మాటలు చెప్తుంటే అది నీ హృదయం దాకా తీసుకోవద్దు, వాటికి శ్రద్ధ నిలపొద్దు, లేదా వాటిని అంత సీరియస్గా మీరు తీసుకోవద్దు. అంటే చెప్తున్న విషయాలు చాడీలైనప్పుడు, గాసిప్స్ అయినప్పుడు, చెప్పుడు మాటలు అవుతున్నప్పుడు వాటికి మీరు అటెన్షన్ ఇవ్వద్దు, మీరు వాటిని గురించి ఎక్కువ ఆలోచించవద్దు అనేది అక్కడ రాయబడినటువంటి మాట. ఈరోజు ఈ ప్రసంగాన్ని జాగ్రత్తగా ఆలకించండి. చెప్పుడు మాటలు లక్ష్య పెట్టకూడదు. ఈరోజు ఈ అంశం రాసుకోనండి, చెప్పుడు మాటలు. దీన్ని మీరు గాసిప్స్ అంటారో, అంటే చాడీల కింద, రూమర్స్ అంటారో, అంటే లేనివి అబద్ధాలను ప్రచారం చేయటం అని అంటారో, మీరు ఎలాగైనా దీన్ని భావించుకోనండి. కానీ ఇది ఎంత ప్రమాదమో, ఇది ఎంత అత్యవసరమో మనిషి అన్నవాడు లేదా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీని విషయం కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గాసిప్స్ గురించి నేను చెప్పడానికంటే ముందు అసలు గాసిప్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అనేది, చాడీలు లేదా చెప్పుడు మాటలు అనే వాటికి అర్థం ఏమని వస్తుందనంటే, ఇన్ఫర్మేషన్ని షేర్ చేయటం గాసిప్ అవ్వదు, లేదా చాడీలు అవ్వవు. సమాచారాన్ని ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి మోసుకొని వెళ్ళే రాయబారితనాన్ని చాడీలు అని అనరు. కానీ చెడు ఉద్దేశంతో ఒక సమాచారాన్ని ఇంకొకరికి తెలియపరచటాన్ని చాడీలు అని అంటారు. ఒక బ్యాడ్ ఇంటెన్షన్ కలిగి ఒక విన్న వార్తని ఇంకొకరి యొక్క కీడు నిమిత్తమై, శ్రమ నిమిత్తమై, వారి నష్టం నిమిత్తమై వారికి చెప్పే విషయాలను చాడీలు అని అంటారు. చాడీలు చెప్పే వాటిల్లో రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి ఇంటెన్షనల్లీ, ఇంకోటి క్రియేటివిటీగా మాట్లాడేవాళ్ళు, లేదా దీన్ని ఇంకా ఇలా మాట్లాడుతాను ఇన్నోవేషనల్లీ అనేది మీరు గుర్తుపెట్టుకోనండి. అంటే నూతనంగా దానికి ఏదో కొంత జోడించి సృజనాత్మకంగా, లేకపోతే చెప్పిన దాన్ని ఒక చెడు ఉద్దేశంతో ఇతరులకి కొన్ని కల్పించి చెప్పేటటువంటి వాటిని చాడీలు అని అంటారు. సమాచారం ఒకటి, కానీ దానికి ఇంకా ఎక్స్ట్రా ఏదన్నా జోడించి సృజనాత్మకంగా ఇతరులకి మోసుకొని వెళ్తారు చూడు, వాటిని చాడీలు అని అంటారు. దీన్ని నేను బిబ్లికల్ బేసిక్లో మాట్లాడడానికంటే ముందు
అసలు ఈ చాడీలు చెప్పటం ఎంత ప్రమాదమో, దేవుడు వీటిని ఏ విధంగా చూస్తున్నాడో అన్న వాటిని మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. గాసిప్స్ అనేవి దేవుని దృష్టిలో అసహ్యమైనవి, ఆయన చేయకూడదు అని చెప్పిన ఆజ్ఞ అది పాపము అని ఎంచబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. వాటిల్లో మీరు లేవీకాండం 19వ అధ్యాయాన్ని ఓపెన్ చేసి 16వ వచనాన్ని కనుక మీరు చదివితే, లేవీకాండం అంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏం తినాలి ఏం తినకూడదు, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు, ఏది పాపం ఏది పాపం కాదు, ఇది చెప్పుకుంటూ వెళ్ళే క్రమం. ఇందులో 16వ వచనంలో ఆయన అంటారు, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, నీ సహోదరునికి ప్రాణహాని చేయకూడదు, నేను యెహోవాను అనేటటువంటి పదం అక్కడ రాస్తుంది. మీ ప్రజల్లో కొండేలాడుతూ ఇంటింటికి ఎవరో తిరగకూడదు, ఇది ఆజ్ఞ. నేను యెహోవాను, ఎవరికి ప్రాణహాని చేయకూడదు, ఇది ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనం కొండెములు అనంటే చాడీలు చెప్పటం, కొండెములు అనంటే అబద్ధాన్ని మోసుకొని వెళ్ళటం, కల్పించటం. నేను కావాలని కొన్నిటిని కల్పించి సమాచారాన్ని ఇంకొకరి దగ్గర తీసుకొని వెళ్ళటం, దీన్ని కొండెములు చెప్పటం అని అంటారు. ఈ లక్షణం దేవుడు మెచ్చనిది, దేవుడు ఇష్టపడింది, ఇది ఆజ్ఞ. ఇది బైబిల్ ప్రకారంగా పాపము అని కూడా ఎంచబడింది. రండి మీరు సామెతల గ్రంథాన్ని ఓపెన్ చేయండి. 10వ అధ్యాయం 18, 19 వచనాలు. 10వ అధ్యాయం 19వ వచనం అందరికీ తెలుసు, కానీ 10వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుతున్నప్పుడు దాని సంపూర్ణ అర్థం మనకు అర్థమవుతుంది. అంతరంగమున పగ ఉంచుకొనువాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూసుకొనువాడు బుద్ధిమంతుడు అని. 18వ వచనం 19వ వచనంలో ఎవడు బుద్ధిమంతుడు ఎవడు బుద్ధిహీనుడు అని చెప్పే మాటల్లో కొండెములు ప్రచారం చేయువాడు బుద్ధిహీనుడైతే, ఇదిగో తన పెదవులను మూసుకుని వాడు బుద్ధిమంతుడవుతాడు అని. కొన్నిసార్లు విస్తారమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు, కొండేలను ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నప్పుడు అది దోషము, అది పాపము అని ఎంచబడింది. ఇది చేయకూడదని దేవుడు ఆజ్ఞ, ఇది చేస్తే పాపము, అది దోషము, అది బుద్ధిహీనమైనటువంటి పని అనేది మరొక మాట. ఇది దేవుడు అసహ్యించుకునేటటువంటి కార్యమని సామెతలు 6వ అధ్యాయం 19వ వచనం చూస్తే మీకు అర్థమైంది. 16 నుంచి గమనిస్తే ఆయనకు అసహ్యమైనవి 6, ఆయనకు అసహ్యమైనవి 7 ఉన్నాయంట. వాటిల్లో చివరిది అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు అని రాసుంటుంది. అన్నదమ్ముల మధ్యలో గొడవలు పెట్టేటటువంటి మరొక వ్యక్తి వాడు కొండెగాడు. జగడాలు ఎప్పుడు పుడతాయి, జగడాలు రావటానికి గల కారణం ఏంటి అనంటే మీకు సామెతల గ్రంథంలోనే 26వ అధ్యాయం 20వ వచనం చూస్తే మీకు అర్థమైంది. కట్టెలు లేకపోతే అగ్ని చల్లారిపోతుంది, ఆరిపోతుంది, కొండెగాడు లేకపోతే జగడాలు కూడా చల్లారిపోతాయి అని. జగడములు, గొడవలు, అల్లర్లు ఎప్పుడు వస్తాయి అనంటే కొండెగాడు ఎక్కడుంటే అక్కడ జగడములు పుడతాయి. కట్టెలు లేకపోతే అగ్ని ఎలా ఆరిపోతుందో, కొండెగాడు లేకపోతే కూడా జగడములు అలాగే చల్లారిపోతాయి. ఇరు పక్షాల మధ్యలో, ఇరు వ్యక్తుల మధ్యలో గొడవ నానాటికి పెరిగిపోతుంది అనంటే వీడికి మధ్యలో ఒక కామన్ పర్సన్ ఒకడు ఉంటాడు. అంటే ఇక్కడ విషయాలు ఇక్కడ, ఇక్కడ విషయాలు ఇక్కడ చేరవేసేటటువంటి పర్సన్ ఉంటాడు. నేను ముందుగా చెప్పాను, సమాచారాన్ని చేరవేయటం చాడి అవ్వదు, సమాచారానికి ఏదన్నా కల్పించటం, ఏదన్నా కావాలని జోడించి చెప్పటం అనేది చాడీలు అవుతాయి, గాసిప్స్ అవుతాయి. నా మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు ఆలకించండి. జగడములు చల్లారిపోయేది కొండెగాడు లేనప్పుడే. మీ రెండు కుటుంబాల మధ్యలో ఇంకా గొడవలు పెట్టరేగుతున్నాయి అంటే మీరు గుర్తించాల్సింది, ఇదిగో మీ రెండు కుటుంబాల మధ్యలో కామన్గా ఒక వ్యక్తి తిరుగుతూ ఉంటాడు, అక్కడ ఏం జరిగిందో ఇక్కడ, ఇక్కడ ఏం జరిగిందో అక్కడ చెప్పి మధ్యలో మీ ఇద్దరు కొట్టుకున్నంటే, యోనా గనక సువార్త ప్రకటించిన తర్వాత కొండపైకి వెళ్ళి కూర్చొని దాని దుర్గతి ఎలా పడుతుందోనని చూసినట్టుంటుంది.
అంటే నినేవేకి పట్టబోయే గతిని నేను దగ్గరుండి చూస్తానని కొండ మీదకి వెళ్ళి కూర్చొని చూస్తుంటాడు చూడు, అలా ఉంటారు కొండగాళ్ళు. మీ ఇద్దరు కొట్టుకొని చేస్తుంటే మధ్యలో ఒక దగ్గర కూర్చొని ఎంటర్టైన్ అవుతూ ఉంటాడు. సో చాలా జాగ్రత్త కొండల విషయంలో. సో కొండెగాడు జగడాలు పుట్టిస్తాడు అని మాత్రమే కాదు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28వ వచనంలో ఈ చాడీలు చెప్పటం వల్ల వచ్చేటటువంటి ఒక నష్టం చూడండి. మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదము చేయును అని. అంటే మిత్రులను వేరు చేస్తాడు అని రాసుంటుంది. ఇక ఇంగ్లీష్లో చాలా చక్కటి మాట రాసుంటుంది, సెపరేట్ క్లోజ్ ఫ్రెండ్స్ అని రాసుంటుంది. అంటే బాగా ప్రాణ స్నేహితులు కూడా విడిపోయేటటువంటి అంశం కేవలం కొండెగాడి ద్వారా జరిగిద్దంట. ప్రచారం చేస్తాడు చెడ్డ మాటని, లేకపోతే ప్రచారం చేస్తాడు లేని మాటని. ఎప్పుడైతే కొండెగాడు ఈ ప్రచారం చేస్తాడో అది వింటే ముఖ్య ప్రాణ స్నేహితులు కూడా విడిపోతారంట ఆ యొక్క చాడీలకి. గాసిప్స్ చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే ఒక ఆయన అంటాడు, గాసిప్స్ ఈజ్ ఏ స్వీట్ పాయిజన్ అంటాడు ఆయన. అది తీయటి విషం, అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది అని. ఇంకొక ఆయన మీరు గూగుల్లో కొడితే ఆ కొటేషన్ మీకు ఇప్పటికే కనిపిస్తుంది ఇమేజెస్లో. ఇదిగో విషం, కడుపులోకి వెళ్ళిన విషం కేవలం ఆ మనిషిని మాత్రమే చంపేసిద్దంట, కానీ చెవిలోకి వెళ్ళిన విషం వాడితో పాటు అనేకుల్ని కూడా నాశనం చేస్తుందంట. సో ఎవడు విషం తాగితే వాడే చేస్తాడు, కానీ ఈ చెవిలోకి వెళ్తున్న విషయం ఉంది చూసారా, ఈ చెడ్డ సమాచారం ఉంది చూసారా, ఈ సమాచారం విని నమ్మిన మనం ఒక కొత్త ట్రాన్స్లో బ్రతుకుతాం, కొత్త భ్రమలో వెళ్ళిపోతుంటాం. అంటే చాడీలు చెప్పిన వాడు చెప్పిన దాంతో ఆగిపోతాడు, కానీ చాడీలు విన్న మనం దాంతో వినటంతో ఆగం. విన్నదాన్ని ఆలోచించటం ప్రారంభిస్తాం, ఆలోచించింది అనుమానంగా మార్చుకుంటాం, అనుమానాన్ని బంధాలను తెంపుకునే దాకా లాక్కొని వెళ్ళిపోతుంటాం మనం. చాలా జాగ్రత్త నేటి క్రైస్తవ్యం. వ్యక్తిగత లేదా పరిచర్య, కుటుంబ స్థితిగతులు దూరమైపోవటానికి, తెగిపోవటానికి చాడీలు, ఈ గాసిప్స్ అనేవి చాలా ప్రమాదకరమైనటువంటి విషయాలు. నేను అనుకుంటాను చెప్పుడు మాటలు అనేవి చెప్పిన వారికన్నా వినేవారికే ఎక్కువ ప్రమాదం అంట. చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకన్నా చెప్పుడు మాటలు వినేవాళ్ళకే ఎక్కువగా డ్యామేజ్ అయ్యిద్దంట. నేను ఇలా అనుకుంటాను, చెప్పుడు మాటలు ఒక విత్తనం లాంటివని. ఆ విత్తనం ఒక రోజున పెరిగి పెద్దయి ఏ గోడ పక్కన మొలిచిందో ఆ గోడని పెకిలించి వేసి పడిపోగొట్టేటటువంటి పరిస్థితికి తీసుకుని వెళ్తుంది. మనమే ఆ విత్తనాన్ని మన గోడ మధ్యలో పెంచి పోషించి ఇప్పుడు ఆ గోడే బీటలు వాడిపోయేటట్లుగా ఆ చెట్టు తన బలాన్ని ఉపయోగించి గోడని ఎట్లాగైతే పడగొడుతుందో మన జీవితాలు కూడా పతనం అవటానికి చాడీలు నమ్మే లక్షణం ఉంటే చాడు, పతనమైపోతాం, అన్నిటినీ కోల్పోవటానికి మనం కారకులం అయిపోతుంటాం. ఈ విషయాలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. బైబిల్లో చాలామంది ఈ చాడీలు విని పాడైపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు చాడీలు విని జీవితాలని, బంధాలను కోల్పోయారు, ఎలా వాటిని అవాయిడ్ చేసుకోవాలి, ఎలా మనం చాడీలు చెప్పుకోకుండా ఉండగలగాలి అన్న అంశాలు నేను చెప్పి నా వాక్య భాగాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు అసలు ఈ యొక్క చాడీలు ఎక్కువగా వింటారు అనంటే, అదే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 22వ వచనాన్ని మీరు చూస్తే, కొండెగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, అవి లోకడుపులోనికి దిగిపోవును అని రాసుంటుంది. అంటే ఈ కొండలు మనిషికి చాలా రుచికరమైన పదార్థాల్లాగా ఉంటాయంట, ఇంకా వినాలి, ఇంకా తినాలి అనిపించే అంతగా. ఇదే మాటని సామెతలు 18:8లో కూడా రాసుంటుంది. కొండెగాడి యొక్క మాటలు ఎలా ఉంటాయో అన్నదాన్ని ఆయన వర్ణిస్తూ రుచిగల భోజ్యములు అని అంటాడు. అంటే రుచికరమైన పదార్థములు, అవి లోకడుపులోనికి దిగిపోతాయి. అవి ఎంత డీప్గా మన లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో మనం అర్థం చేసుకోలేకపోతే చాలా కష్టం, చాలా ప్రభావితం చెందుతాం. అప్పుడు దాకా బాగున్న కాపురంలోనికి భర్త గురించి ఎవరో వచ్చి ఏదో చెబితే అదే మైండ్లో పెట్టుకొని దాన్నే ఆలోచించుకుంటూ
ఒక కొత్త భ్రమని సృష్టించుకొని లేని లోకాన్ని తన నెత్తిలో పెట్టుకొని, ఓహో అందుకేనేమో ఆయన అక్కడికి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు, అందుకేనేమో ప్రతిసారి ఊరు బయటికి వెళ్తున్నాడు, అందుకేనేమో ఊర్లంటూ తిరుగుతున్నాడు, అందుకేనేమో మమ్మల్ని ఎక్కువగా ప్రేమించట్లేదు, అందుకేనేమో ఒకప్పటిలాగా మాతో ఉండట్లేదు. ఇవన్నీ కల్పించుకోవటానికి గల కారణం, ఇప్పుడు కొండెగాడు చేయగలిగే పని ఏంటో తెలుసా? బండి ఇంజన్ స్టార్ట్ చేసి వదిలిపెడతాడు, బండి నడుపుకుంటూ పోయేది మనమే. ఆడు జస్ట్ స్టార్ట్ చేస్తాడు, ఇక మిగతాదంతా మనమే స్టార్ట్, ఇక ప్రయాణం అంతా మందే. ఇక అర్ధరాత్రి పూట కూడా లేచి ఒకసారి భర్తకి వెళ్ళి చూస్తావు. ఇక ఎందుకు? ఆల్రెడీ నెత్తిలో ఒక విత్తనం పడింది. పుసుక్కున ఏదైనా పొరపాటున ఏదైనా ఫోన్ మోగిందనుకో, అర్ధరాత్రి పూటకి సచ్చాడే. ఎందుకనంటే మనలో ఒక విత్తనం పడింది. ఆ విత్తనం పెరిగి పెద్ద చెట్టు అయ్యి అనుమానంగా మారి నీ కుటుంబ వ్యవస్థని కుప్పగొలిపేటట్టు చేస్తుంది. అది అన్నిటిలో నేను కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. దైవ ప్రణాళికను మార్చివేసేది ఈ గాసిప్. సంఘాలను పతనం చేసింది ఈ గాసిప్. అన్నదమ్ముల మధ్యలో బంధానికి విలువ లేకుండా చేసింది గాసిప్. ఒక సామాన్యుడి జీవితాన్ని నాశనం చేసి వాడి సొత్తును కాజేసుకోవటానికి వాడారు ఈ గాసిప్. నేను కొన్ని విషయాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినండి. తర్వాత వీటిని ఎలా అవాయిడ్ చేసుకోవాలని నేను మీతో మాట్లాడతాను. ఆమె పేరు హవ్వ. ఆదికాండం 3వ అధ్యాయం. జరిగిన విషయం ఏంటి? ప్రభు అన్నారు, ఈ తోట చెట్లు అన్నిటిలో మీరు ప్రతి ఫలాన్ని తినొచ్చు, కానీ ఆ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, తినుదినుమున నిశ్చయంగా చచ్చెదరు అని అన్నాడు. ఈ కొండెగాడు అయిన సర్పం వచ్చి చెప్పినటువంటి మాట ఏంటనంటే, ఇదిగో ఇది నిజమా? ఏంటది? ఈ తోట మధ్యలో ఉన్నటువంటి చెట్టు ఫలాన్ని మీరు తింటే చచ్చెదరా అని అంటే, అవును దేవుడు అలాగే చెప్పాడు అని అంటే, వాడంటాడు మీరు చావనే చావరు. అంటే నిజానికి అంటే ఏదైతే ఉన్న సమాచారం ఉందో, ఉన్న సమాచారానికి కొత్త వాటిని యాడ్ చేస్తారు చూడు, దాన్ని చాడీలు అంటారు. ఇప్పుడు ఏం యాడ్ చేస్తారంటే వీడు, మీరు చావనే చావరు, మీ కళ్ళు తెరవబడతాయి, మీరు మంచి చెడుల్ని తెలుసుకోగలుగుతారు, మీరు దేవదూతల వలె మారిపోతారు. దేవుడు చెప్పిందేమో ఇవి తినకూడదు, ఇది పాపము, ఇది తినుమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని చెప్తే, వీడేమో దానికి ఇంకో 3-4 యాడ్ చేసి మీరు చావనే చావరు అని మాట్లాడాడు. దీనివల్ల ఏం జరిగింది? హవ్వ మోసపోయి, అందుకే కొరింథీ పత్రికలో ఆయన అంటారు 12వ అధ్యాయంలో, ఇదిగో హవ్వ సర్పం చేత మోసగించబడింది. ఏ మాటల చేత? కొండెపు మాటలు ఇవి, లేని మాటలు నిజానికి ఏదో చేర్చి చెప్పినటువంటి మాటలు ఇవి. ఏమైపోయారు చివరికి వాళ్ళు? చూడండి ఒకసారి 1 కొరింథీ 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చదవండి. క్షమించాలి, 11వ అధ్యాయం 2 కొరింథీ 11వ అధ్యాయం చూడండి. కొంచెం వివేకంగా నేను మాట్లాడినాను, మీరు సహించాలని కోరుతున్నాను. నన్ను గూర్చి మీరు ఎలాగైనా సహించండి. దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నా, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తును సమర్పించవాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోవునేమో అని భయపడుచున్నాను అని అంటాడు. సర్పము హవ్వని మోసగించింది తన కుయుక్తి మాటల చేత. కొంతమంది తేనె పోసినట్టుగా మాట్లాడేటటువంటి ఆ చాడీల మాటలు వినటానికి మన చెవి అప్పగించి విని కాపురాలని లేకపోతే ఆధ్యాత్మిక జీవితాలని పతనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఎన్నో, ఎంతమందో. అవ్వ ఎడల, ఆదాము ఎడల దైవ ప్రణాళిక ఒకటి ఉంది, కానీ ఆ ప్రణాళిక కూడా మారిపోయింది. వీళ్ళు చేయకూడని కార్యాన్ని చేయటాన్ని బట్టి వారు బయటికి గెంటవేయబడ్డారు. ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొదలై చెమట చిందించి సంపాదించుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. ప్రసవ వేదన పడుతూ పిల్లల్ని కనాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదిగో మృగములు వారికి వ్యతిరేకంగా ఎదురు తిరిగేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ప్రశాంతంగా క్షేమంగా ఉన్న పరిస్థితి నుంచి అపాయకరమైన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోవటం జరిగింది. సో గాసిప్స్ దేవుడి నుంచి మనల్ని దూరం చేసేస్తాయి అంటే, అవును దూరం చేస్తున్నాయి. గమనించారా? ప్రతి చల్లపూట దేవుడితో మాట్లాడే ఆత్మీయులు వీళ్ళు. ప్రతిరోజు చల్లపూట యెహోవా వారి దగ్గరకు వచ్చి మాట్లాడి వెళ్తున్నాడు. అంత అనుబంధాన్ని కూడా ఒక్క చిన్న మాట, ఒక చిన్న గాసిప్ను వినటం ద్వారా
దేవుడి దగ్గర నుంచి వాళ్ళు బయటికి గెంటివేయబడ్డారు. దైవ స్నేహాన్ని వాళ్ళు కోల్పోయారు. తెలీదు, కొన్నిసార్లు గాసిప్స్ మన ఆధ్యాత్మిక జీవితానికి చాలా పతనాన్ని, అంటే చాలా డ్యామేజ్ని చేస్తాయి. దైవ కాపుదలలో నుంచి బయటికి గెంటివేసేటట్లు చేస్తాయి. ఏ మాటలు వింటున్నావో కొంచెం జాగ్రత్త. చెబుతున్నటువంటి వ్యక్తులు నిజంగా ఒకవేళ నీకు నీ దేవుడికి మధ్య ఉన్న బంధాన్ని తెంపటం కోసం 100 గాసిప్స్ చెప్తున్నారేమో. అంటే యోబు భార్య యోబు దగ్గరికి వచ్చి శ్రమల్లో ఉన్నప్పుడు, ఎందుకు ఈ బ్రతకటం, దేవుడు ఏం చేశాడు, ఇంకా భక్తి అనుకుంటూ కూర్చున్నావు, నువ్వు దేవుణ్ణి దూషించి సావరాదు అంది. ఆయన అంటాడు, ఇది మూర్ఖపు మాట, నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. నా దేవుని ద్వారా నేను మేలే అనుభవించాలా, కీడు అనుభవించా తగదా? ఆయన కోసం కీడు కూడా నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తాడు ఆయన. ఆయన నోరు మూపీయగలిగాడు, కానీ మనం మాత్రం ఆ టైంలో నోరు మూపీయలేము. అవును, నువ్వు అన్నది నిజమే, అలాగే జరిగింది. మనం చెవిస్తాం, మనం 2 మాటలు మనం కూడా యాడ్ చేస్తాం. మనం అవును, ఎంత ప్రార్థన చేసినా నాకు ఏ కార్యం చేయలేదు దేవుడు, కాబట్టి ఆ దేవుడు లేడు అని వాళ్ళు చెప్తుంటే మనం కూడా వత్తాసు పలకటానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకురా వాళ్ళు రావట్లేదు అంటే, నేను విన్న సమాచారం ఏంటంటే, వాళ్ళ భార్యకి ఫోన్ చేసి నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, అన్నా వాళ్ళ అందరూ వచ్చారన్న, బంధువులు అందరూ వచ్చారు, నువ్వు నమ్ముకున్న దేవుడి వల్లే ఇదంతా జరిగింది, ఆ దేవుడిని ఎడిసిపెట్టి దేవుడిని నమ్ముకుంటే మళ్ళీ నీకు మంచి జరిగిద్దానంటే, విన్నాడన్నా, ఈ టైంలో మీరు రావటం మంచిది కాదన్నా, రామాకండి అన్నా అని ఆపారు. నేను చెప్పా, సరేనమ్మా ఎప్పుడు రమ్మంటారో చెప్పండి, అప్పుడు నేను వస్తాను. నేను చెప్పిన దాకా మీరు రామాకండి అన్న. సరే. అరే, ఎవరో వచ్చి ఏదో చెప్తే 5 ఏళ్ల 10 ఏళ్ల 15 ఏళ్ల విశ్వాస జీవితాన్ని 5-10 నిమిషాల్లో ఈజీగా పక్కన పెట్టేస్తున్నారు, చెప్పుడు మాటలు విని దైవ ప్రణాళికలో నుంచి పక్కకి వెళ్ళిపోయి. నేను ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు నాబోతు. అహాబు అనేటటువంటి రాజు ఉన్నాడు. ఆ రాజు మొదటి రాజుల గ్రంథంలో ఆయన తన ద్రాక్ష తోట పక్కనే మరొక స్థలం కనపడింది. ఆ స్థలం నాబోతు అనేటటువంటి ఒక పేద వ్యక్తిది. మీరు మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో చూస్తే ఈ స్టోరీ మీకు కనిపిస్తుంది. అహాబు యొక్క రాజు భార్య పేరు యెజబెలు. ఈ నాబోతు అనేటటువంటి వ్యక్తి పొలం చేసుకుంటున్నాడు. రాజు వచ్చి అడిగాడు, ఆ పొలం నాకు కావాలని. నాబోతు అన్నాడయ్యా, మా పితరుల దగ్గర నుంచి వస్తున్న భూమి, అదొక సెంటిమెంట్ లాగా ఉంచుకున్నాం, మాకు అదొకటే ఉంది, దాన్ని మేము వదులుకోలేమయ్యా అని బ్రతిమలాడాడు. ఇంటికి వెళ్ళి ఆడది మూతి ముడిచినట్టు మూతి ముడిచాడు. అలాగే రాసింది, మూతి ముడుచుకొని కూర్చున్నాడంట. యెజబెల్ అనే ఆమె వచ్చి వాళ్ళ భార్య వచ్చి అంటుంది, నువ్వు మూతి ముడుచుకొని కూర్చోనేలా, ఏమైంది నీకు అని అంటే, ఏమి లేదు, నాకు ఆ భూమి నచ్చింది, ఆ భూమి గల ఓనర్ ఇమ్మంటే ఇవ్వట్లేదని అంటే, నువ్వు రాజు బై, నువ్వు మూతి పుడుచుకొని కూర్చోవాల్సిన అవసరం ఏంటి అంటే, లేదు, దౌర్జన్యంగా తీసుకోవటం ఇశ్రాయేలు రాజుల్లో అలాంటిది లేదు కదా. యెజబెల్ అనేటటువంటి అన్య స్త్రీ రాణిగా అయ్యింది. ఏమో ఒక ప్లాన్ చెప్పింది, నేను ఇద్దరిని రెడీ చేస్తా, వాళ్ళిద్దరు చాడీలు చెప్పటం మొదలు పెడతారు, లేనిది ప్రచారం చేస్తారు. ఆ ప్రచారాన్ని విన్న ప్రజలే ఆ నాబోతుని కొట్టి చంపేస్తారు. ఏమని ప్రచారం చేయాలి? ఉపవాస దినాన్ని నువ్వు చాటించు. ఒక ఇద్దరు వచ్చి ఏమంటారంటే, నాబోతు ఉపవాస ప్రార్థనని ఆచరించక దాన్ని నిర్లక్ష్యం చేశాడని ప్రచారం చేస్తారు. ఈ అబద్ధాన్ని ప్రచారాన్ని విన్నటువంటి ప్రజలు నాబోతుని ఊరి బయటకు తీసుకొని రాళ్ళు తీసుకొని కొట్టి చంపేస్తారు. ఎగ్జాక్ట్ అదే జరిగింది. నాబోతు ఉపవాస ప్రార్థనను సరిగ్గా ఆచరించలేదని చెప్పి ఊరి బయటకు తీసుకెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి తన రక్తాన్ని కుక్కలు నాకేటట్లుగా చేసి ఆయన్ని చంపేశారు. అసలోడు చచ్చిపోయాడని చెప్పేసి ఆ భూమిని కబ్జా చేసుకున్నారు రాజరికంలో ఉన్నటువంటి అహాబు. దేవుని తీర్పు వారి మీదకి వచ్చింది. యెజబెలు యొక్క అహాబు యొక్క రక్తాన్ని కుక్కలు నాకేటట్లుగా దేవుడు చేశాడు దాని తర్వాత. బట్ నేనేమంటానంటే, ఒక చాడి ఒక మనిషిని చంపేసిద్దానంటే, అవును చంపేసి, దానికి అంత బలం ఉంది, ప్రజలు దాన్ని అంత బలంగా నమ్ముతారు. ఎందుకంటే చాడీలు చెప్పే వాళ్ళ దగ్గర క్రియేటివిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మసాలాలన్నీ కలిపి మరీ బోధిస్తారు, దాన్ని ప్రచారం చేస్తారు. నేను మీ అందరితో ప్రేమతో ఈ మాట చెప్తున్నాను, నీ వల్ల, నీ చాడీల వల్ల ఒక జీవితం ఖరాబ్ అవ్వద్దు, దైవ ప్రణాళిక ఒకరి జీవితం పట్ల మారిపోవద్దు. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా ఈ మాట గమనించండి. లూకా సువార్త 15వ అధ్యాయం దగ్గరికి మీరు రండి. ఇక్కడ ఒక తండ్రికి 2 పిల్లలు ఉన్నారు. ఆ 2 పిల్లల్లో చిన్నవాడు మనందరికీ తెలుసు,
తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని దూరాన వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసి ఆయన ఆస్తినంతా కోల్పోయి ఆ దేశంలో కరువు రాగా పందుల పొట్టు దగ్గర కూర్చొని పంది పొట్టు తినటానికి కూడా ఇష్టపడిన అతనికి అది కూడా దొరక్క పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి రావటానికి ఇష్టపడతాడు. అయ్యో నేను చేసింది తప్పు అని ఆయన పశ్చాత్తాపడి తండ్రి దగ్గరికి వస్తే తండ్రి అతన్ని చేర్చుకొని కోల్పోయినవన్నీ తిరిగిచ్చి మరలా అతనికి ఒక జీవితాన్ని ఇచ్చి నిలబెడుతున్న ఆ టైంలో ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వాళ్ళ అన్న. మీరు గమనించండి, అప్పుడు అతని పెద్ద కుమారుడు 25వ వచనం 15-25 పొలములో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరికి రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇది ఏంటని అడిగాడు. ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిననెను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయాను గనుక అతని తండ్రి వెలుపలకు వచ్చి బతిమాలు కొన్నాడు లోపలికి రమ్మని. అందుకు అతడు తన తండ్రితో ఇదిగో ఇన్నేండ్ల నుంచి నిన్ను సేవించుతున్నాను, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదు. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్టు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనా లేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగా వీని కొరకు క్రొవ్విన దూడను వధించితివనేను. ఇప్పుడు నేను అంటాను, ఇది గుర్తుపెట్టుకోనండి. దూరదేశాన వెళ్ళి దుర్వ్యాపారం చేశాడని మొదటి వచనాల్లో రాసుంటే నీ కొడుకు వేశ్యలతో తన ఆస్తిని తగలబెట్టాడని అన్న చెప్తున్నాడు. అంటే దగ్గర నుండి చూసిండా? దుర్వ్యాపారం అనంటే దాని అర్థం వేశ్యలతో తన ఆస్తి తగలబెట్టాడని అర్థమా? దాని గురించి ఏదైనా రిఫరెన్స్ ఉందా? లేకపోతే అన్న వెళ్ళి ఏమైనా ఎంక్వైరీ మొదలుపెట్టాడా? ఏమీ తెలీదు. సొంత తండ్రితో తన సొంత తమ్ముడి మీద ఒక అన్న చెప్తున్నటువంటి మాట, నీ ఆస్తిని వేశ్యలతో తగలబెట్టినటువంటి ఈ వ్యక్తి. ఈవెన్ ఒక మాట చెప్తున్నాను, అసలు దీని డిఫరెన్స్ మీకు అర్థం కావాలి. గాసిప్స్ అంటే నిజమా నింద? ఇప్పుడు ఇది చెప్పండి. చాడి అంటే నిజమా నిందా? మీరు మాట్లాడాలా? నింద. ఒకవేళ నిజమే అనుకుంటే అంటే చాడీలు ఉన్నది ఉన్నట్టుగానే వాళ్ళు చెప్తే దాన్ని నిజం, దానికి యాడ్ చేసి చెప్తే నింద. ఒకవేళ వాళ్ళు చెప్పింది నిజమే అయినా దాన్ని చెప్పొచ్చా? ఒకవేళ వాళ్ళు చెప్పేది నింద అయితే దాన్ని వాళ్ళు చెప్పొచ్చా? ఏది చెప్పొచ్చు రెండిట్లో? నిజం అయితే చెప్పాలా, నింద అయితే చెప్పకూడదు. ఇప్పుడు నేను ఒక మాట అంటున్నాను, కొన్ని సందర్భాల్లో నిజమైనా కూడా చెప్పకూడదు. ఎందుకంటే అది పరుని గుట్టు అవుతుంది కాబట్టి. నా మాట మీకు అర్థమవుతుందా? పరుని గుట్టు బయట పెట్టకూడదు. అది ఆ వ్యక్తి మిమ్మల్ని నమ్మి చేసినటువంటి పని కాబట్టి. మీకు సామెతల గ్రంథంలో ఈ మాటలు చాలా కనపడతాయి. సామెతలు 11:13 చూడండి. సామెతలు 11:13 చదవండి. కొండెగాడై తిరుగులాడువాడు పరుల గుట్టు నమ్మకమైన స్వభావం కలిగిన వాడు సంగతిని దాచిపెట్టును. ఈవెన్ నీ దగ్గరికి ఒక సమాచారం వచ్చినా కూడా అది నిజమైనా కూడా కొన్నిసార్లు దాన్ని ప్రచారం చేయకూడదు. ఎందుకు ప్రచారం చేయకూడదు? ఆ ప్రచారం వలన అతడికి మేలు కలగకపోగా, ఆ ప్రచారం వలన అతనికి కానీ అతని కుటుంబానికి కానీ అతని చేతి పనికి కానీ అతని ఉద్యోగానికి కానీ అతని వ్యాపారానికి కానీ అతని పరిచర్యకు గాను డ్యామేజ్ జరిగేటట్లయితే ఈ యొక్క గుట్టుని నువ్వు కడుపులో దాచిపెట్టాలి కానీ పరును గుట్టు బయట పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయకూడదు. చాడీలు చెప్పటం అనేటటువంటి ఈ పద్ధతి, ఇప్పుడు ఒకవేళ ఈ చిన్న కుమారుడు నిజంగా వేశ్యలతోనే తన ఆస్తి తగలబెట్టాడే అనుకుందాం. ఇప్పుడు ఆ విషయాన్ని చెప్పటం వల్ల యూజ్ ఏంటి? తప్పైపోయిందని చెంపదెబ్బలేసుకొని తండ్రి దగ్గరికి వస్తే తండ్రి చేర్చుకున్నాడు, పండగ చేస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇది చెప్పాలా? లేకపోతే తప్పు జరుగుతూ ఉన్న టైంలో తండ్రి దగ్గరికి వెళ్ళి అన్న చెప్పాలా? నిజాన్ని ఎప్పుడు చెప్పాలంటే సరిచేయటం కొరకు చెప్పాలి తప్ప వాడికి కీడు తలపెట్టాలి, తండ్రికి వాడంటే అసహ్యం కలగాలి, మళ్ళీ వాడిని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమని కట్ చేయాలనుకొని ఈ మాట చెప్తే దాన్ని చాడీలు అని అంటారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఒకరి పట్ల ద్వేషాన్ని రగిలించటానికి నువ్వు మాట్లాడే ఏ మాట అయినా అది చాడీల కిందే వస్తుంది. అది భార్యాభర్తల గురించి నువ్వు మధ్యలోకి వెళ్ళి చెప్తున్నావో,
లేకపోతే ఒక వ్యవస్థలోకి వెళ్ళి మాట్లాడుతున్నావో, ఏదైనా కానీ, అరే సొంత తమ్ముడు గురించి చాడీలు చెప్తున్నాడు. ఇక బంధాల గురించి ఇంకేం మాట్లాడతాం మనం? ఇక కడుపును పుట్టిన ఒకటే రక్త సంబంధమైనటువంటి వాళ్ళే ఒకళ్ళ గురించి ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటే, ఇక బయటోళ్ళు ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకోవటంలో పెద్ద వింత ఏముంది, విచిత్రం ఏముంది? అంటే ఆస్తి కావాలంటే చాడీలు చెప్పిస్తారు, ఒక వ్యక్తి పట్ల ఇంకొకరికి ద్వేషం కలగాలంటే చాడీలు చెప్తారు, దైవ ప్రణాళికలో నుంచి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోవాలంటే చాడీలు చెప్తారు. ఇవి గాసిప్స్కి ఉన్నటువంటి శక్తి. ఇది జగడాలను పుట్టించిద్ది, మిత్రభేదాన్ని కలుగజేస్తుంది. సో నమ్మకమైనటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే సంగతిని దాచిపెట్టుకుంటాడు. ఈ కొండగాడి లక్షణాలు కొన్ని ఉంటాయి, అవన్నీ నేను మీతో మాట్లాడతా ఇంకొకరు. సరే, ఇదేనండి అసలు కొండగాడిని మీరు గుర్తుపెట్టాల్సినటువంటి విధానం ఏంటో తెలుసా? ఒక బకెట్ రెడీ చేసుకోండి, ఒక బాక్స్ రెడీ చేసుకోనండి. కొండగాడు అనగానే ఆ బాక్స్లో వాడిని వేసేయండి. కొండగాడు చేసే ఫస్ట్ పని ఏంటో తెలుసా? ఫస్ట్ వాడిని ఎలా గుర్తించాలంటే, జనపాలన్న ఆడు స్టార్టింగ్ మీ దగ్గరికి వచ్చి నేను ఒక మాట చెప్తాను ఎవరితో చెప్పవుగా అని స్టార్ట్ చేస్తాడు. దాని అర్థం ఏంటో తెలుసా? ఆడు కొండగాడు అని అర్థం. ఆడు ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, నేను చెప్పేది ఎవరితో చెప్పనంటేనే నీతో చెప్తా, ఒట్టి అని అంటాడు. ఇప్పుడు ఈ కొండగాడిని గుర్తించటంలో ఫస్ట్ భాగం ఇది. ఆ టైంలో మనం ఇంకా భయంకరమైన వ్యక్తులం కదా, ఎందుకంటే మనకు అది భోజ్యం, అది ఇష్టమైన పదార్థం, అది తేనె, మన చెవులు అప్పగిచ్చి మరి అబ్బా మనం వినటానికి రెడీ కదా, అది రుచికరమైన భోజ్యం కదా. సో అది లో కడుపులోనికి వెళ్ళిపోయేది కదా, మనం చాలా ఇంట్రెస్ట్ వాటికి. ఒక ఆయన అంటాడు, చెప్పిన మాటలైనా వినరు కానీ చెప్పుడు మాటలు మాత్రం బాగా వింటారంట. హల్లెలూయా. చెప్పిన మాటలు ఎవరు వినరంట, చెప్పుడు మాటలకు మాత్రం చెవులు బాగా అప్పగిస్తారంట. ఒకటి వాడు అలా స్టార్ట్ చేస్తే మనం వెంటనే అంటాం, నేనంటే అంత నమ్మకం లేదా, నమ్మకం లేకపోతే చెప్పమాకంటారు వీళ్ళు. నమ్మకం ఉందిలే కానీ నువ్వెవరితో చెప్పమాకని చిన్నగా స్టార్ట్ చేస్తారు. నువ్వెవరితో చెప్పొద్దు అంటున్నాడంటేనే అదేదో కల్పించి చెప్తున్నటువంటి కల్పనా కథ అని అర్థం. నిజమైతే నువ్వు చెప్పినా నిజమే ఉంటుంది, చెప్పకపోయినా నువ్వెవరితో చెప్పొద్దని భయపడుతూ ఒట్టేయించుకుంటున్నాడంటే దాంట్లో ఏదో మతలబు కూర్చో హై అని అర్థం. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త పడాలి మనం. నేను ఇంకో మాట అంటున్నాను. రెండోది, వాడు చిన్నగా స్టార్ట్ చేసి వాడు సమాచారాన్ని పూర్తిగా ఈడు. కొండగాడికి ఉన్న ఒక అద్భుతమైన ఇంకొక రెండో లక్షణం ఏంటంటే, చిన్నగా స్టార్ట్ చేసి వదిలేస్తాడు. అంటే నేను బండి మీద వాళ్ళు వెళ్ళటం చూశాను, అయినా ఇంకెందుకు లేను, మనకెందుకు లేము, ఎవడు కావాలో ఎవడు, నేను ఇంకంతవరకు చెప్పాను, మిగతా నన్ను అడగొద్దు అని అంటారు. అగ్గిపుల్లు వేసేసి వెళ్ళిపోతారు. ఇక తగలబెట్టుకునేదంతా మనమే. మిగతా ఇంకో 4 కట్టెలేసి 4 గడ్డిపోసలు వేసి 4 గుడిసెలు తగలబెట్టేది మనమే. ఇందాక స్టార్టింగ్లో కడుపులోకి వెళ్ళినటువంటి విషమైనా వాడిని మాత్రమే చంపితే, చెవులోకి వెళ్ళే విషయం అంటే అందరం చంపేసిద్దంట. ఎందుకనంటే రోజు రోజుకి అది అనుమానంగా మారిపోయి జీవితాలను పతనం చేసిద్ది. కాబట్టి ఆడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇలాగే స్టార్ట్ చేస్తాడు, ఇదిగో ఇలా స్టార్ట్ చేస్తాడు. కొండెగాడు యొక్క విషయాల్లో మూడోది ఏంటో తెలుసా? ఆ కొండెగాడు మనతో ఇతరుల పట్ల ద్వేషాన్ని నూరిపోస్తున్నాడు అని నీకు అర్థమైతే, అంటే చెప్పే సమాచారం మీరు కలవాలనా, మీరు మంచిగా అవ్వాలనా, అది అవసరమా, అది క్షేమాభివృద్ధా, అది మీకు మేలు కలుగజేస్తుందా, ఇదేం ఆలోచించడు. నీకు వారి పట్ల ద్వేషాన్ని, నీకు వారి పట్ల వేరు అభిప్రాయాన్ని కలగజేయటానికి ప్రయత్నం చేస్తారు. కొండెగాడి లక్షణాల్లో ప్రధానమైన లక్షణం ఏంటనంటే, నీకు ఇతరుల పట్ల ద్వేషాన్ని, కోపాన్ని రగిలించేటట్లుగా వాడు మాటలు చెప్తాడు. అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది కొండెప్పు మాట, ఇందులో నిజం ఉంటుందో ఉండదో, ఇది కొండెప్పు మాట, ఇది నేను వినకూడదని ఆ పర్సన్ని బాక్స్లో పడేయాలి మీరు. లేకపోతే పాడైపోతాం. సొంత అన్న చెప్తున్నాడు, వేశ్యలతో తగలబెట్టేశాడు నీ ఆస్తి అంతా అని. అరే తండ్రి అంటున్నాడు, అయ్యా నేను నీ దృష్టికి దేవుని దృష్టికి పాపం చేశానంటే అసలు ఏ మాట మాట్లాడొద్దు భయ, వచ్చేసి గట్టిగా పట్టుకొని తను కోల్పోయిందంతా కూడా తిరిగిచ్చి అతని కోసం ఆ తండ్రి అన్నీ ఇచ్చేసేసాడు, క్షమించేసేసేసాడు. కానీ జరిగిన విషయం ఏంటి? అన్న మాత్రం చాడీలు చెప్పుకుంటూ ఇంటి బయట ఉన్నాడు, పశ్చాత్తాపడినటువంటి తమ్ముడు మాత్రం ఇంటి లోపల ఉండిపోయాడు. చాడీలు చెప్పే వారి జీవితం ఎప్పటికైనా గుర్తుపెట్టుకోనండి, వారి జీవితం ఖచ్చితంగా ఆ సంఘం వెలుపట
వారి బ్రతుకులు ఉంటాయి. నేను ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను, సంఘాలు కూడా పతనం అవుతున్నాయి తెలుసా. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 31వ వచనం వరకు మీరు చదువుకుంటూ వస్తే అక్కడ ఈ మాట రాసి ఉంటుంది. చూడండి ఒకసారి. రోమపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించాడు. అట్టి వారు ఏం చేస్తున్నారు? సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్యతో నిండుకొని మత్సరం, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండి కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులు, నిర్దయులై ఉన్నారు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణమునకు తగినవారు అని రాస్తుంటారు. ఖచ్చితంగా వీళ్ళందరూ రెండో మరణమైనటువంటి వాటికి అప్పగించబడతారు. భ్రష్ట మనస్సుకు అప్పగించబడ్డారు. దేవుడే వారిని అప్పగించేది. ఎందుకంటే వీళ్ళు కొండాలు చెప్పేటటువంటి లక్షణం కలిగిన వాళ్ళని. కొండాలు మనకు కూడా చాలా డ్యామేజ్ చేస్తుంది నా ప్రియ దేవుని బిడ్డ. చెప్పేది వినేవాడి అంటే కొండెపు మాటలు, చెప్పుడు మాటలు వినేవాడికే కాదు, చెప్పేవాడికి కూడా ప్రమాదమే బైబిల్ ప్రకారం. కొండేలు ప్రచారం చేసేవాడికి ప్రమాదం బైబిల్ ప్రకారం. అది ఆశీర్వాదాన్ని నీకు దూరం చేస్తుంది. సో సంఘంలో, రోమా సంఘంలో ఉన్నటువంటి పరిస్థితిని పౌలు గారు ఎత్తి చూపుతూ ఈ లక్షణం ఉన్నవాళ్ళు భ్రష్టాత్మకు అప్పగించబడతారు, దేవుడే వారిని అలా త్రోసివేస్తాడని. మీకు ఒక స్టోరీని జ్ఞాపకం చేస్తాను. ఇటువైపు చూడండి, నా వైపు చూడండి. అది 2వ సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 4 వచనంలో రాయబడినటువంటి మాట. ఆయన పేరు దావీదు. స్టోరీ వినండి, ఇంటి దగ్గర చదవండి. ఆయన పేరు దావీదు. ఆయన రాజు అయిన తర్వాత ఒకరోజు ప్రశాంతంగా నెమ్మదితో ఉన్నప్పుడు ఆలోచిస్తున్నాడు, అరణ్యంలో ఉన్న నా బ్రతుకుని దేవుడు ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడు, నేను ఈ స్థాయికి రావటానికి ఎవరెవరు కారకులయ్యారని వాళ్ళందరికీ కృతజ్ఞతగా బ్రతకాలని తను ఎవరెవరికి థ్యాంక్ఫుల్గా ఉండాలో వాళ్ళ లిస్ట్ రాసుకున్నాడు. ఆ లిస్టులో మొట్టమొదటి లిస్టు తన ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను. యోనాతానుతో ప్రమాణం చేసుకున్నాడు, ఇదిగో ఈ యుద్ధంలో నీకేదనైనా నా కుటుంబాన్ని నువ్వు చూసుకోవాలి, నీకేదనైతే నీ కుటుంబాన్ని నేను చూసుకుంటానని మాట్లాడుకున్నారు. యోనాతాను చనిపోయిన తర్వాత సౌలు కుటుంబంలో ఎవరైనా బ్రతుకున్నారా అని ఎంక్వైరీ మొదలు పెడతాడు దావీదు. ఎందుకంటే తన స్నేహితుడికి ఇచ్చిన మాట చొప్పున వారిలో ఎవరైనా బ్రతుకుంటే వారికి మేలు చేద్దామని. ఎవరో ఒకళ్ళు చెప్పారయ్యా, యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ అనేటటువంటి ఒక కుంటివాడు ఉన్నాడు. చిన్న వయసులో యుద్ధాలు జరిగేటప్పుడు ఆయన్ని పెంచుతున్న దాది ఆయన ఎత్తుకొని వెళ్తున్నప్పుడు కింద పడిపోయాడు, కాళ్ళు ఇరిగిపోయినాయి, అతనికి కుంటితనం వచ్చింది. ఎక్కడున్నాడు? అయ్యో ఎక్కడో ఏదో ప్రజల మధ్యలో బతుకుతున్నాడయా అని ఆయన్ని తీసుకొని రండి అని చెప్పాడు. భయంతోనే వెళ్ళాడు మెఫీబోషెత్. ఎందుకనంటే శత్రువు యొక్క కుటుంబంలో పుట్టినోడిని కదా, నన్ను ఏమైనా దావీదు చంపేస్తాడేమోనని వెళ్ళాడు. ఆడకెళ్తే రాజు భుజించే భోజనపు బల్ల దగ్గర, రాజకుమారులు తినేటటువంటి భోజనపు బల్ల దగ్గర మెఫీబోషెత్తును కూర్చోబెట్టి అతనికి రాజవస్త్రాలు ధరింపజేసి, సదాకాలం నువ్వు నా భోజనపు బల్ల మీదే నువ్వు భోజనం చెయ్యాలని చెప్పి, అక్కడ ఒక పనివాడు ఉంటే, అంటే సౌలు కుటుంబీకుల్లో అంటే వీళ్ళందరూ పనివాడిగా ఉన్నట్టు సీబాని పిలిచాడు. ఆయన పేరు సీబా, గుర్తుపెట్టుకోండి. సీబాని పిలిచి, ఇదిగో ఇతడు బ్రతికినంత కాలం వీరికి ఇతనికి సంతానానికి నువ్వే పనిచేసి పెట్టాలి, ఇదిగో ఈ భూమంతా ఇస్తున్నాను, ఈ వ్యవసాయం చేసి ఈ పనంతా చేసి మెఫీబోషెత్తుకు తోడుగా ఉండాలని అప్పగించాడు. జాగ్రత్తగా వినాలి, ఇది జరిగినటువంటి స్టోరీ. అయితే ఒక రోజున దావీదు అబ్షాలోము చేత తరమబడుతూ కొండలకి వెళ్ళిపోతూ ఉన్నాడు. సొంత కొడుకు దావీదుని చంపాలనుకున్నప్పుడు వెళ్తూ ఉన్నాడు. దావీదు ఒంటరిగా వెళ్తుంటే తన భార్య పిల్లలు వచ్చారు, తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది సైనికులు వచ్చారు, కొంతమంది యాజకులు వచ్చారు. దావీదంటే విపరీతమైన ప్రేమ కలిగిన వాళ్ళంతా, నువ్వు కొండల్లో ఉంటే మేము కూడా కొండల్లోనే ఉంటాం, నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంటామని వాళ్ళు కూడా బయలుదేరారు. అందరూ కలిసి వెళ్తూ ఉన్నారు. ఆ క్రమంలో సీబా అనేటటువంటి వ్యక్తి కొన్ని గాడిదలు గంతలు కట్టిన గాడిదలను తీసుకొచ్చాడు, కొంత ఆహారం తీసుకొచ్చాడు. రాజా నమస్తే అన్నాడు. మా పలకరింపులు అయిపోయినాయి. ఎందుకు తెచ్చావా ఇవన్నీ అని అంటే, ఏం లేదు, మీరు ప్రయాణం చేస్తున్నారు కదా, అలసిపోతే బలపరచుకోవటానికి ఆహారం తెచ్చాను, కొన్ని గాడిదలు మీరు అలసిపోతే దాని మీద ఎక్కి మీరు వెళ్ళటానికి ఉపయోగపడతాయని తీసుకొచ్చాను అని. సరే కానీ మీ యజమాని కుమారుడైనటువంటి మెఫీబోషెత్తు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు అని అడుగుతాడు.
జాగ్రత్తగా వినండి. మీ యజమాని కుమారుడైన మెఫీబోషెత్ ఏడి అన్నాను. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు ఇటువైపు కొండలకు వెళ్ళిపోయావు కదా, అతను ఏం ఆలోచిస్తున్నాడు అనంటే, మా తండ్రి రాజ్యాన్ని తిరిగి మాకు ఇస్తారేమోనని అతడు యెరూషలేములోనే ఆగిపోయాడు అని. మెఫీబోషెత్తు ఈ పని చేశాడా? అయితే మెఫీబోషెత్తుకు కలిగిందంతా నీదే అవుతుంది అని దావీదు అనేస్తాడు. అంటే చెప్తుంది నిజమో అబద్ధమో దావీదు ఆలోచించలా. సీబా చెప్పాడు, మెఫీబోషెత్తు తన రాజ్యం తనకు వస్తుంది, నువ్వు వెళ్ళిపోయావు కదా అని ఆ యెరూషలేములోనే ఆగిపోయాడు అనగానే ఆ మాట నమ్మి, అయితే మెఫీబోషెత్తుకి ఇచ్చిన ఆస్తంతా నీదే అని చెప్తే, నీ అనుగ్రహం నా మీదకు వచ్చింది, నీకు ధన్యవాదాలని అతను వెళ్ళిపోతాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకునండి. కొద్ది రోజుల తర్వాత అబ్షాలోము చనిపోయి దావీదు మరలా నెమ్మది కలిగి తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చేటప్పుడు అందరూ ఎదుర్కోవటానికి వెళ్ళారు. ఆ ఎదుర్కోవటానికి వెళ్ళిన వాళ్ళల్లో మెఫీబోషెత్తు కూడా ఉన్నాడు. మెఫీబోషెత్తు ఎదురు పడగానే వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్జేషను ఎలా ఉంటుందనంటే, మీరు అదే 2 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 24 నుంచి 30 వచనాల వరకు మీరు చదువుకుంటే అసలు మనం నిజంగా దేవుడికి వందనాలు. ఎందుకనంటే ఇలాంటి వ్యక్తిని దావీదు అపార్థం చేసుకున్నాడు. అపార్థం చేసుకోకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది. చూడండి 24 నుంచి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెత్తు రాజును ఎదుర్కోవటానికి వచ్చాడు. రాజు పారిపోయిన దినం మొదలుకొని అతడు సుఖంగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుక్కొనక, గడ్డం కత్తిరించుకొనక, బట్టలు ఉదుక్కొనక ఉండెను. రాజును ఎదుర్కొనుటకై అతడు యెరూషలేముకు రాగా రాజు, మెఫీబోషెత్తు, నీవు నాతో కూడా రాకపోతివేమని అడగగా, అందుకు అతడు, నా ఏలినవాడా రాజా, నీ దాసునైన నేను కుంటి ఉన్నయ్యా, గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేను అనుకొనగా నా పనివాడు నన్ను మోసం చేశాడు. సీబా నీ దాసుడనైన నన్ను గూర్చి నా ఏలినవాడు రాజువగు నీతో అబద్ధమాడాడు. అయితే నా ఏలినవాడవును రాజువునగు నీవు దేవదూత వంటి వాడవు. నీ దృష్టికి ఏది అనుకూలమో అది చెయ్యి. నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి వారమై ఉండగా నీవును నీ బల్ల యొద్ద భోజనము చేయువారిలో నీ దాసుడినైన నన్ను చేర్చావు. కాబట్టి ఇకను రాజునైన నీకు మొరపెట్టుటకు నాకు ఏమి న్యాయమని అనగా, రాజు నీ సంగతులను నీవు ఇక ఎందులకు ఎత్తుదువు, నీవును సీబాయు భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞ ఇచ్చితిని కదా నేను. అందుకు మెఫీబోషెత్తు, నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనక అతడు అదంతయు తీసుకొనమను అని చెప్పేస్తాడు. ఇప్పుడు నా వైపు చూడండి. జరిగింది ఏంటంటే, మెఫీబోషెత్తు ఎదురు రాగానే రాజు అన్నాడు, ఎందుకు నన్ను పరామర్శించడానికి రాలే, ఎందుకు నాతో పాటు నువ్వు రాలేకపోయావు అని అంటే, అయ్యా నేను కుంటోణ్ణి, నేను నీ కోసం అన్నీ తయారు చేసింది నేనే, అన్నీ ప్రిపేర్ చేశాను, గాడిద మీదకి ఎక్కి కూర్చున్నాను, కానీ సీబా అనేటటువంటి వాడు నన్ను మోసం చేసి వాడు మాత్రమే నీ దగ్గరికి వచ్చాడు, నన్ను మాత్రం ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. నేను కుంటోణ్ణి, నేను దీన్ని నడిపించలేను, నాకెవరు సహాయం లేక నేను ఇక్కడే ఆగిపోయాను. నువ్వు వచ్చేంత వరకు నేను గడ్డం తీసుకోలేదు, నువ్వు వచ్చేంత వరకు నేను కాళ్ళు కడుక్కోలేదు, నువ్వు వచ్చేంత వరకు ఈ చొక్కా తీయలేదు. నేను నీ మీద నాకున్న ప్రేమ ఎలాంటిదనంటే, నువ్వు వచ్చేంత వరకు బట్ట కూడా మార్చలా, నువ్వు వచ్చేంత వరకు గడ్డం కూడా తీసుకోవాలా, సుఖంగా నేను బ్రతకలా, నువ్వు ఎప్పటికైనా వస్తావని ఎదురు చూస్తున్న వ్యక్తిని నేను. నువ్వు వచ్చావని తెలియగానే పరుగున నీ దగ్గరికి వచ్చిన వాడిని నేను. అయ్యా వాడు చెప్పింది అబద్ధం, వాడు నన్ను మోసం చేశాడు, అయినా నువ్వు దేవదూత లాంటి వాడివి నా దృష్టికి, నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి నా ఎడల, కానీ నువ్వు క్షేమంగా వచ్చావు అది చాలు నాకు, ఈ ఆస్తి అంటావా వాడినే తినని అని చెప్పేసి మాట్లాడతాడు. నేను అనుకుంటాను, మెఫీబోషెత్ ఆ రోజు కూడా ఎదురు రాకపోతే, సీబా చెప్పిందే నిజం అనుకున్నట్లయితే, రాజు సీట్లో కూర్చున్న నెక్స్ట్ మినిట్ ఇలాగే దావీదు ఆలోచించేవాడేమో, ఎలాంటి వాడిని తీసుకొచ్చి నేను భోజనం బల్ల మీద కూర్చోబెట్టా, వీడికి కృతజ్ఞత కూడా లేకుండా ఈ పని చేశాడు, వాడిని చంపేయండ్రా అని పొరపాటుని ఆజ్ఞాపిస్తే, మెఫీబోషెత్ లాంటి నమ్మకమైన ఒక వ్యక్తిని, కృతజ్ఞత కలిగిన ఒక వ్యక్తిని దావీదు కోల్పోయినట్లే. చెప్పుడు మాటలు ఎలాంటి పనులకి దారి చేస్తుందంటే, నమ్మకమైన వ్యక్తిని కూడా దూరం చేసుకునేటట్లు చేస్తుంది. మీకు ఈ పదం జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడైనా ఎవరి గురించైనా మీకు ఏ సమాచారం వస్తే ఆ సమాచారం నిజమో కాదో అని ఆలోచించకుండా, ఎంక్వైరీ చేయకుండా మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు ఉంటాయి చూడు, ఆ నిర్ణయాలు చాలా మందిని కోల్పోయేటట్లు చేస్తాయి, బంధాలు తెగిపోయేటట్లు చేస్తాయి.
అరే ఇంత ప్రేమించిన వ్యక్తిన కోల్పోయిందని అనిపిస్తుంది మీకు. దయచేసి మీ అందరితో ప్రేమతో చేతులు మొక్కి చెప్పేది ఏంటంటే, చెప్పుడు మాటలు విని జీవితాలను ఆగం చేసుకోకుర్రి. అలా చేసుకున్నారనుకో బ్రతుకులన్నీ ఆగమవుతాయి, దాంట్లో నో డౌట్. భార్య గురించి చెప్పేటోళ్ళు ఉంటారు, భర్త గురించి అసలు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకు ఉన్నంత గట్స్ భూమి మీద ఎవరికి ఉండవు అనుకుంటా నేను. ఎందుకో తెలుసా, నీ భర్త గురించి నీ దగ్గరికే వచ్చి చెప్తారు చూసావు చాడీలు. అలా వాళ్ళకున్న గుండెలు మామూలు గుండెలు కాదు. అసలు వాళ్ళు మీ దగ్గరకు వచ్చి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తుల గురించే చాడీలు చెప్పే అంత ధైర్యం వాళ్ళకి రావటానికి కారణం ఏంటంటే నువ్వు డోర్ తీయటం. నువ్వు హ్యాపీగా చెప్పు, నేను వింటానని నువ్వు చెవులు అప్పగిస్తావు చూడు, నీ బలహీనత వాళ్ళు అన్నీ చెప్పేసి వెళ్తారు, నువ్వు అన్నీ వింటావు, అన్నిటిని నువ్వు తలపోసుకుంటావు, నీ మైండ్ ఖరాబ్ చేసుకుంటావు. నీ జీవితంలో నీ కుటుంబ వ్యవస్థ, ఆనందకరంగా ఉన్న నీ వ్యవస్థ మొత్తాన్ని చిన్నాభిన్నం చేసుకొని ఒంటరైపోతావు. చాలా జాగ్రత్త. మెఫీబోషెత్ లాంటి వాడు మళ్ళా దావీదుకు దొరకడు. అలాంటి వ్యక్తిని గురించి ఎవరో చెప్తే దావీదు నమ్మేశాడు. ప్రార్థనాపరుడు, ఆరాధికుడు, వాక్యం అంటే ఇష్టం కలిగిన వాడు, దేవునికి సన్నిహితుడు. ఇలాంటి వాడే పడిపోతే చెప్పుడు మాటలకి నా జీవితాలు ఎంత? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చెప్పుడు మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా హ్యాండిల్ చేయాలో 2-3 మాటలు చెప్పి నా వాక్య భాగాన్ని ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఎప్పుడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి చెప్పుడు మాటలు చెప్పడం స్టార్ట్ చేశారనుకో, ఫస్ట్ మీరు చేయాల్సినటువంటి మాట ఇదిగో, ఈ టాపిక్ దేవుడికి అసహ్యమైంది కాబట్టి ఇది మనం మాట్లాడుకోవద్దు, వదిలేసి ఇంకో టాపిక్ మాట్లాడు అని మీరే ఆపటం. ఇది దేవుడికి ఇష్టం లేని పని, ఇది ఆయనకు హేయమైన పని, దేవుడు ఇష్టపడడు ఈ చాడీలు చెప్పుకోవటం అని మీరు ఆపండి దాన్ని. ఫస్ట్ మీరు చేయాల్సి. రెండోది, మీరు చేయాల్సిన రెండో పని ఏంటనంటే, ఎవరైనా థర్డ్ పర్సన్ గురించి చాడీలు చెప్తుంటే, అంటే భూమి మీద ఒకళ్ళు ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోరా అంటే మాట్లాడుకుంటారు. ఎలా మాట్లాడుకోవాలో నేను చెప్తా. దానికంటే ముందు చాడీల గురించి మీరు జాగ్రత్త పడండి. ఒకవేళ రెండో విషయం థర్డ్ పర్సన్ గురించి మనం మాట్లాడుకోదలిస్తే అప్పుడు మీరు చెప్పాల్సింది, మన ఇద్దరి మధ్యలో లేని వ్యక్తి గురించి ఇప్పుడు మనకు వద్దు అని ఆపటానికి ప్రయత్నం చేయండి. మన మధ్యలో లేనటువంటి మూడో వ్యక్తి గురించి మన ఇద్దరం మాట్లాడుకోవటం మంచిది కాదు, వద్దు అని ఆపండి. ఇది రెండో పని. మూడో పని ఏంటో తెలుసా? ఇది మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పని, మీరు డైలీ ప్రతి ఆదివారం చేసేటటువంటి పని. ఏం చేయాలో తెలుసా? ఎవరైనా చాడీలు చెప్తుంటే ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఒకటి ఇవ్వండి. ఇట్లా అంటే ఆడు చెప్పేదానికి ఇట్లా తలోపటమో ఇట్లా అనటమో కాకుండా ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఇట్లా ఇవ్వండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అప్పుడప్పుడు నేను వాక్యం చెప్తుంటే ఇట్లా చూస్తారు చూసారా? అంటే ప్రతి ప్రసంగికుడికి ఇది బాగా ఎక్స్పీరియన్స్. ఎందుకో తెలుసా? అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఇక చెప్పటం వేస్ట్ అని ప్రసంగికుడికి ఇండైరెక్ట్గా ఒక సూచన, శుభ ఆనవాలు మీరు చూపిస్తారు చూసారా? ఆ ఆనవాలు మీకు చాడీలు చెప్పేవాడికి ఇవ్వండి. ఇక ఇట్లా నువ్వేదని చెప్పావనుకో, ఇంతే చూడు 2 నిమిషాలు. అంటే కన్నురెప్ప కూడా వేయకుండా దేవకి ఎవరైనా వచ్చి చెప్పారనుకో, ఇంతే చూడండి ఇట్లా. ఇక చెప్పడేకా పొరపాటును కూడా చెప్పడు. ఇక ఏం చేస్తారు తెలుసా? ఇంతే చూసామనుకో, వింటున్నావా అంటే దానికి కూడా రెస్పాండ్ ఇవ్వమాకండి, ఇంతే చూడండి. ఇక వాళ్ళకి అర్థమైపోయింది. మాకెట్ట అర్థమైంది తెలుసా? అప్పుడప్పుడు మీరు ప్రసంగం ఆపోయి అయా దండం అని మీరు ఎట్లా ఇస్తారంటే నాకు ఎక్స్ప్రెషన్స్ నెత్తి గొక్కుంటా కూర్చుంటారు. అంటే దాని అర్థం ఏందనంటే ఇక చెప్పటం ఆపి బంద్ చేయి, నీకు దండం పెడతా అని. రెండోది పేపర్ మీద గీతలు గీసుకుంటా కూర్చుంటారు. అప్పుడు గుర్తొస్తుంది కిడ్నీ బొమ్మ, గుండె బొమ్మ, గులాబీ పువ్వు బొమ్మ. ఈ బొమ్మలు గీసుకోవటానికి అప్పుడు మనకి టైం దొరికిద్ది. పుస్తకాల మీద మనం ప్రసంగికులు అనుకుంటారు పిచ్చోళ్ళు కదా వీళ్ళు, మీరేదో రాసుకుంటున్నారని, కానీ మీరు వేసే బొమ్మల గురించి అని చెప్పేసి ఎవరికి తెలియదు. పక్కన వాళ్ళు ఉండి బొమ్మలే మాకు అంతే మనం అనుకుంటాం, మళ్ళీ బొమ్మలు వేసుకుంటా కూర్చుంటాం. అర్థమైందనంటే నాకు బోరింగ్గా ఉంది, నీ సబ్జెక్ట్ మేము వినదలుచుకోవట్లేదని అర్థం. ఇంకొంతమంది ప్రియులు ఉంటారు,
వాళ్ళు చేసేది ఏంటంటే అప్పుడప్పుడు చిన్నపిల్లలు వస్తూ ఉంటారు చర్చికి, వాళ్ళ ముక్కులు గిల్ల, వాళ్ళ బొగ్గల గిల్ల, వాళ్ళ జుట్టు పట్టుకొని లాగా, వాళ్ళని చూసి చిచి అనుకుంటూ మాట్లాడటం, ఈ చేష్టలన్నీ కూడా ఆ తరహాలోకి వస్తాయి. ఇంకొకళ్ళు ఉంటారు, తుమ్ము మామూలుగా చిన్నగా వచ్చిద్ది యాక్చువల్గా, సిక్ అంటారు, కానీ ఆ టైంలో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదనుకో చి అంటారు. ఆ దెబ్బకి నాకు అర్థమైద్ది నువ్వు ఆపేయని. ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటారు మీరు, నాకు బాగా తెలుసు. ఒకసారి 2 సంవత్సరాల 16-17 ఏళ్ళ నుంచి పాడట్లా మీతో, నాకు తెలీదా? మొబైల్ చూసుకోవటం, మొబైల్లో మెసేజ్లన్నీ స్క్రోల్ చేసుకోవటం, ఇవన్నీ ఎట్లా చేస్తున్నారో మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకున్న ఎక్స్పీరియన్స్ని నా దగ్గర ప్రయత్నించమాకండి, నా దగ్గర ప్రయోగం చేయము, అక్కడ చేయండి. ఎక్కడ? చాడీలు చెప్పే వాళ్ళ దగ్గర ఏం చేయాలి తెలుసా? ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్ ఒకటి పెట్టండి, ఇట్లా నా ముందు ప్రతి ఆదివారం పెట్టినట్టు. లేదా వాళ్ళు ప్రసంగం అంటే వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక మీద కొంగు ఒకటి వేయండి. మీరు అప్పుడప్పుడు చేస్తారు చూడు సార్, కొంచెం కిందకి లాగుతారే, అట్లా లాగండి. ఇక వాడు సచ్చినా మీతో చెప్తే ఒట్టు. ఇది దీనికి మించిన బెస్ట్ సొల్యూషన్ మీకు లేదు. లేదా కొంతమంది చేసే ప్రయత్నాల్లో బ్లాంక్ ఎక్స్ప్రెషన్తో పాటు మీరు అవాయిడ్ చేస్తున్న సంగతి వాడికి అర్థం అవ్వాలా. జాగ్రత్తగా వినండి. మీరు 4వ ప్రయత్నం ఏం చేయాలంటే, ఆడు చెబుతున్నది నేను వినదలుచుకోవట్లేదు అని తెలియాలంటే మధ్యలో అప్పుడప్పుడు వాడి టాపిక్ని డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ స్టార్ట్ చేయాలి. ఎట్లా తెలుసా? అది ఏమైందనంటే, చాయ్ తాగేవా వదినా, చాయ్ తాగేవా, చాయ్ పెడతా, ఆగు తర్వాత మాట్లాడుకుంది, వాళ్ళ ఫ్లోని కట్ చేయాలి. అప్పుడప్పుడు నీళ్ళు బాగా పారుతున్నాయి అనుకో, మధ్యలో ఆనకట్టేసినట్టు, చాయ్ తాగే వదిన, ఆకు చాయ్ తీసుకొస్తా అని చెప్పి చాయ్ వీళ్ళ మూడంతా దెబ్బకొక్కసారిగా నిరుత్సాహపరిచినట్టే మీరు. వాళ్ళు అక్కడ తాగరు, మళ్ళీ వంటగది దాకా వస్తారు. వంటగది దాకా వచ్చి ఇందాక చెప్పింది విన్నావా, మళ్ళీ నేను మర్చిపోతా అన్నారు అనుకో, మళ్ళీ 2 నిమిషాల దాకా వింటున్నట్టే విని వెంటనే అక్కడేదో ఉంటాయి కదా గిన్నెలో, ఏవో తప్పని పడేయాల. పడేసిన తర్వాత వాళ్ళు ఆ సౌండ్కి వాళ్ళకి అర్థం చేసుకుంటారు, ఇక మేము మాట్లాడటానికి ఏమకి ఇష్టం లేదు అని. ఇక తర్వాత చిన్నగా మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, ప్రైజీ నెత్తిలేని దానా ఎందుకే నీకు ఆ పాటలన్నీ అని చెప్పు, దెబ్బకి సెట్ అయిపోతారు వాళ్ళు. ఇక జీవితంలో మళ్ళీ మీ దగ్గరికి వచ్చి చాడీలు చెప్తే ఒట్టు రారికాళ్ళు. సోక్రటీస్ అని ఒక గురువు గారు ఉన్నారు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక సమాచారం చెప్తున్నాడంట. గురువుగారు, మీ శిష్యుడు గురించి ఒక విషయం తెలుసుకున్నానండి, అది మీతో చెప్తానని. అతడు ఆవేశపడుతుంటే, ఆగు చెబుతూ కానీ ఆగు అని అన్నాడంట. కాదు నేను చెప్పాల్సిందేనంటే, నువ్వు చెబుతూ కానీ దానికంటే ముందు నేను ఒక 4-5 ప్రశ్నలు అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు, ఆ తర్వాత నువ్వు చెప్పేది వింటాను. ఏంటయ్యా అదనంటే, ఫస్ట్ ప్రశ్న, నువ్వేదైతే విన్నావో అది నువ్వు చూసావా విన్నావా అంటే, జస్ట్ విన్నాను నేను చూడలేదు అన్నాడంట. నువ్వు చూడలేదు, ఇది ఒకటి. రెండో మాట ఏంటనంటే, నువ్వు విన్నది నిజమో కాదో ఎంక్వైరీ చేసి వచ్చావా, లేకపోతే విన్న వెంటనే వచ్చేసావా. విన్న వెంటనే వచ్చేసా, నిజమో కాదో నేను నిర్ధారణ చేసుకోలేదు, ఇది రెండోది. మూడోది, నువ్వు ఇంత ఆవేశపడి పరిగెత్తుకుంటూ వచ్చి నాతో చెప్పటం వల్ల, నేను వినటం వల్ల నాకేమైనా ప్రయోజనం ఉందా అన్నాడు. ఆడి గురించి చెప్తే మీకేం ప్రయోజనం, మీకే ప్రయోజనం లేదు. పోనీ నాలుగోది, నువ్వు ఇంత ప్రయాసపడి విని నా దగ్గరకు వచ్చి నీ కంఠశ్వాస అంతా వృధా చేసుకొని నాకు చెప్పటం వల్ల నీకేమైనా ప్రయోజనమా అన్నాడంట. నాకు కూడా ఏం ప్రయోజనం, వాడి గురించి చెప్తే నాకేం ప్రయోజనం, నాకు కూడా ఏం ప్రయోజనం లేదు. పోనీ చివరాఖరికి ఒక మాట అడుగుతున్నా, మన ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడటం వల్ల ఆడికి ఏమైనా ప్రయోజనమా అని. ఆడికి కూడా ఏమీ ప్రయోజనం లేదు. అలాంటప్పుడు ఎందుకురా నీ టైం వేస్ట్ చేసుకోవటం, నా టైం వేస్ట్ నువ్వు చేయటం, పోరా బాబు అని అన్నాడు. వెళ్ళిపోయాడు. సోక్రటీస్ గురించి ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇగో ఈ ఎగ్జాంపుల్ ఎక్కువగా మాట్లాడతారు. నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక వ్యక్తి ఇలాగే చాడీలు చెప్పే అలవాటు కలిగి ఇలాగే ఒక ప్రసంగం విని పశ్చాత్తాపడి గురువుగారి దగ్గరికి వచ్చి అన్నాడంట, గురువుగారు, నేను ఈ అలవాటు మార్చుకోవాలనుకుంటున్నాను, నేను చేసిన తప్పుని సరిచేసుకోవాలనుకుంటున్నాను, ఎలా చేయాలి అని అన్నాడంట. గురువుగారు అన్నారంట, ఒక పని చేయరా, ఎవరెవరితో నువ్వు చాడీలు చెప్పి ఎవరెవరి జీవితాలను నువ్వైతే పతనం చేశావో, ఒక 50 కుటుంబాలు ఉన్నాయనుకో, 50 పేపర్లు రాయి, ఏమని, నేను చేసింది తప్పు అని ఇంత పేపర్ మొక్క మీద రాసి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు పడేసిరా అన్నాడంట. నా మాట మీకు అర్థమవుతుందా? అనంటే సాయంత్రం పూట అన్నీ రాసేసి అందరు నిద్రపోయిన తర్వాత వెళ్ళిపోయి వాళ్ళ గడపల దగ్గర ఆ పేపర్లు పడేసి వచ్చాడంట.
పొద్దున్నే గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, సార్ మీరు చెప్పిందంతా చేశాను అన్నాడంట. అవునా చేసావా, అయితే మళ్ళీ వెళ్ళి ఆ పేపర్లన్నీ తీసుకొని రా అన్నాడంట. ఆ పేపర్లన్నీ తీసుకొని రా. ఈ అంటున్నాడంట, ఇంకేం పేపర్లు ఇంకేడ ఉంటాయి, వీళ్ళ ఇంటి ముందు వేసి వచ్చా, అది గాలికి ఎప్పుడో కొట్టుకుపోయి ఉంటాయి, మళ్ళీ కలెక్ట్ చేయడానికి నాకు వీలు కుదరదు. వీళ్ళ ఇంటి ముందు వేస్తే అది వేరే ఇంటి ముందన్నా వెళ్ళిపోయి ఉండొచ్చు, లేకపోతే గాలికి ఎక్కడికో కొట్టుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు, మళ్ళీ వాటిని కలెక్ట్ చేయటం నాకు సాధ్యం కాదు. ఆయన అన్నాడంట, నువ్వు వేసిన పేపర్ ముక్కే కలెక్ట్ చేయటం నీకు చేత కానప్పుడు నువ్వు చెప్పిన చాడీలని మరలా సరి చేసుకోవటానికి కూడా వీలు ఉండదురా బాయ్. ఎందుకనంటే ఇక్కడ 2 ప్రమాదాలు చూడండి. ఒకటి, ఆ పేపరు ఎవరి ఇంటి ముందు వేసామో ఆ ఇంటి ముందు ఉండదు, అది ఎవరో ఇంటి ముందుకు వెళ్తుంది. ఎవరో ఇంటి ముందుకు వెళ్ళటం వల్ల ఆ పేపర్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు, నేను తప్పు చేశాను అని ఉన్న పేపర్ను చదివిన తర్వాత వాళ్ళకు వచ్చే నెక్స్ట్ ఆలోచన ఏంటంటే, నేను తప్పు చేశాను అని రాయబడిన ఈ మాట నా ఇంటి ముందోడితో నాకు గొడవైంది కాబట్టి వాడే నా గురించి రాసి పెట్టాడేమోనని ఇంకొకని అపార్థం చేసుకోవటానికి అవకాశం ఉంది. లేదా రెండోది, నేను తప్పు చేశాను అని రాస్తే దాని అర్థం ఎవడో తప్పు చేశాడు, వాడు ఏం తప్పు చేసి ఉంటాడు, నా ఇంట్లో ఉన్నటువంటి నా భార్యతోనా, నా పిల్లలతోనా, లేకపోతే నా కుటుంబంతోనా, లేకపోతే ఏం తప్పు చేసి ఉంటాడని వీడు కొన్ని ఊహలు డిజైన్ చేసుకుంటూ ఉంటాడు. ఒక చిన్న కాగితం, ఆ కాగితంలో నువ్వు రాసినటువంటి నీ ఒప్పుకోలు ఎవడికి నచ్చినట్టు వాడు వ్యాఖ్యానం చేసుకుంటాడు. నీ మాట నీ నోట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దానికి ఎన్ని జోడించబడతాయో, ఎన్ని కల్పించబడతాయో, ఎన్ని కాపురాలని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతాయో నువ్వు కూడా ఊహించుండవు నా ప్రియదేవుని బిడ్డ. మనం సరిదిద్దుకోవటానికి వీలుండదు. మరలా నువ్వే వచ్చి ఇది తప్పు, నేను చెప్పింది కరెక్ట్ కాదని చెప్పిన ఆ విత్తనం వారి జీవితంలో ఎదిగి ఫలించి అనుమానంగా మారి ఒక పెద్ద వృక్షంగా మారిన తర్వాత నువ్వు వచ్చి నిజం కాదు ఇదని చెప్పినా ఎవడు నమ్మటానికి రెడీగా ఉండడు. మనిషి మెంటాలిటీ, ఒక్కసారి ఒక వ్యక్తి గురించి ఒక విత్తనం పడిందా అదే నమ్ముతాడు, వాడు అదే నమ్ముతాడు. తర్వాత వచ్చి గుండెలు బాదుకొని అయ్యో నేను తప్పు చేశాను అది కరెక్ట్ కాదంట అని నువ్వు ఎంత చెప్పినా వాడి మైండ్లో ఉన్నటువంటి ఆ ఫస్ట్ ఆ ఒపీనియన్ని నువ్వు మార్చలేవేక. సో దయచేసి ఈ మాట అంటున్నాను, ఎవరితో ఎప్పుడు ఎలాంటి చాడీల్ని ప్రచారం చేయమాక. మరి ఏం చేయాలన్నా ఒక సమాచారం తెలుసుకున్నప్పుడు చెప్పాలంటే ఎఫ్ఎస్సి పత్రిక 4వ అధ్యాయం 29వ వచనాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుతారా? వినువారికి, ఎవరికైనా నువ్వు ఏదన్నా చెప్పాలంటే వినేవాడికి అది మేలైతేనే చెప్పాలి. వినువారికి మేలు కలుగునట్లు, అది అండర్లైన్ చేసుకోండి. ఒకటి, మేలు అయితేనే, వినేవాడికి మేలైతేనే చెప్పాలి. రెండోది, అది అవసరమైతేనే చెప్పాలి. మూడోది, ఆ అవసరాన్ని నిమిత్తం వాడికి క్షేమాభివృద్ధి కలుగుతుంది, అది ప్రయోజనము అనుకుంటేనే దాన్ని నువ్వు మాట చదవండమ్మా. వెరీ గుడ్. అనుకూల వచనమే. మళ్ళా అది ఎంత క్షేమమైనా, ఎంత మేలైనా, ఎంత అవసరమైనా, ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. మిగతా చెప్పకూడదు, మిగతా చెప్పకూడదు. మేము మొన్న ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి యజమాని మాకుతో చెప్తున్నటువంటి విషయాలు ఒకటి ఉన్నాయి. వాడు చాలా మంచోడు, చాలా తెలివిగలవాడు, చాలా గొప్ప, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. కానీ ఆ యజమాని ఆ వ్యక్తి దగ్గరికి వచ్చినప్పుడు సరదాగా కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చాడు. సరదాగా అంటే, అరే నువ్వు అట్లా చేస్తావు, నన్ను ముంచేస్తావు, నువ్వు అట్లా చేస్తావు, సరదాగా మేము ఉన్నామని మమ్మల్ని నవ్వించడానికో లేకపోతే ఏంటో. కానీ ఆ పనివాడు లేనప్పుడు ఆ పనివాడి గురించి యజమాని మాతో ఎంత గొప్పగా చెప్పాడో మాకు తెలుసు. నేను ఆ పనివాడిని కొంచెం పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, ఈ ఓనరు అసలు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోడు, అట్లాంటోడు ఇట్లాంటోడు అని. అంటే మేము క్లియర్గా చెప్పాం, నీ ముందు అట్లా సరదాగా మాట్లాడాడు, కానీ మేము వస్తున్న ప్రయాణంలో నీ గురించి చాలా గొప్పగా మాట్లాడాడు, ఆ విషయాలు మాకు తెలుసు. అవునా, నిజంగా మాట్లాడాడు? అవును, నిజంగా మాట్లాడాడు. నీకు అది చేద్దాం అనుకుంటున్నాడు, ఇది చేద్దాం అనుకుంటున్నాడు, కానీ నీ లోపల నీ యజమాని పట్ల ఉన్న నీ అభిప్రాయం ఏంటనంటే, ఇదిగో ఇంత చెడు అభిప్రాయం ఉంది, దాన్ని తీసేసుకుంటే మంచిది, నీ యజమాని నీ పట్ల చాలా మంచి ఆలోచన కలిగి ఉన్నాడని.
సో కొన్నిసార్లు అనుకూలమైన వచనాలు వాడికి మేలు కలుగునట్లుగా ఏదన్నా ఒకళ్ళ గురించి ఒకరితో సమాచారం చెప్పేటప్పుడు ప్రయోజనకరం అనుకుంటేనే, మేలు అనుకుంటేనే, అవసరం అనుకుంటేనే చెప్పాలి. లేకపోతే కొంచెం జాగ్రత్తగా వాటిని అవాయిడ్ చేయటం మంచిది. పరిస్థితులు ఎలా అవుతాయి అంటే, నా ప్రియమైన బిడ్డ జాగ్రత్తగా వినండి, వినువారికి మేలు కలగదు, అది ప్రయోజనం కాదు, అది మంచిది కాదు అని అంటే నిజాన్ని కూడా కొన్నిసార్లు కడుపులోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ విషయం చెప్పడం వల్ల వాళ్ళ కాపురం పోతుంది అని అనుకుంటే, ఈ విషయం చెప్పడం వల్ల వాళ్ళ యజమాని మీద అతనికి శత్రుత్వం పెరిగిద్ది అని అనుకుంటే, ఈ విషయం చెప్పడం వల్ల తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఆ చేతులారా ఆ పనులు పోతాయి అని అనుకుంటే, సో కీడు కల్పించే ఏ ముచ్చటైనా ఇతరులతో షేర్ చేసుకోకుండా మనం కొంచెం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎలా అవాయిడ్ చేయాలన్న వాటిల్లో మరొక విషయం నేను చెప్తున్నాను, బాగా ప్రమాదకరమైనటువంటిది. ఇది ఏంటో తెలుసా? నీ వ్యక్తుల గురించి ఫస్ట్ నువ్వు తెలుసుకోవటం. మెఫీబోషెత్ గురించి అన్నం పెడుతున్నాడు అని చేస్తున్నాడు, కానీ మెఫీబోషెత్ యొక్క క్యారెక్టర్ గురించి దావీదు ఏ రోజు స్టడీ చేయలేకపోయాడు. మెఫీబోషెత్ గురించి సీబా అనేటటువంటి వాడు వచ్చి ఒక మాట చెప్తే ఈజీగా నమ్మేయటానికి గల కారణం ఏంటంటే మెఫీబోషెత్ గురించి దావీదుకి పూర్తిగా తెలీదు. కానీ పెద్ద కుమారుడు చిన్నవాడి గురించి చెప్తుంటే తండ్రికి నమ్మి, అవునారా, అట్లాంటోడారా, ఇట్లా చెప్పాడా, అయితే వాడిని బయటికి పంపించే, ఈ మాటలేమి లేవు, వాడి గురించి నాకు బాగా తెలుసు. అవ్వకి సర్పం వచ్చి నీ దేవుడు నీకు అబద్ధం చెప్పాడు, నేను చెప్పిందే నిజమనంటే దేవుడు గురించి పూర్తిగా తెలియనటువంటి అవ్వ ఎవరో వచ్చి చెప్పిన మాటలు నమ్మి ఆ మోసంలో పడిపోయినటువంటి పరిస్థితి. నాబోతు ఎలాంటి వాడో, వాడు ఎలాంటి భక్తి చేస్తాడో ఆ ఇంటి పక్కన వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు రాళ్ళు తీసుకొని కొట్టి చంపేశారు నాబోతుని. అరే, కొండాలు ఎలాంటి పరిస్థితికి దారితీస్తాయో. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా మీ వాళ్ళ గురించి మీరు బాగా తెలుసుకోనండి. లైక్ నీ భార్య గురించి నీకు పూర్తిగా తెలియాలి, నీ భర్త గురించి నీకు పూర్తిగా తెలియాలి. లేదనుకో ఎవడో మూడో పర్సన్ వచ్చి చెబితే దాన్ని నమ్మి మోసపోయేటటువంటి పరిస్థితులు, అనుమానాలు పెంచుకునే పరిస్థితులు ఉంటాయి. చుట్టం చూపుగా వస్తారండి ఎవరు చుట్టం చూపుగా కొన్నిసార్లు ఇంటికి వస్తారు. వాళ్ళు ఎవరైనా కానివచ్చు. నీ భర్త గురించో నీ భార్య గురించో 4 మాటలు చెప్తే ఫస్ట్ నీ భార్య ఎలాంటిది అన్న సంగతి ముందు నీకన్నా తెలుసా? 10 ఏళ్ల కాపురంలో నువ్వు గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతావు, నా భార్యని 100 మంది మధ్యలో కూడా వదిలిపెట్టి వెళ్ళగలుగుతాను. నమ్మకం 100 మంది మీద కాదు, నా భార్య మీద. నా భార్య ఎలాంటిదో తెలుసు కాబట్టి 10 మంది మధ్యలో వదిలిపెట్టేసి వెళ్ళినా కూడా నా భార్య తప్పు చేయదు అన్న నమ్మకం నాకు ఉన్నప్పుడు, నీ భర్త విషయంలో నీకు ఆ నమ్మకం ఉన్నప్పుడు ఇంకొకళ్ళు చెబితే మోసపోయి అనుమానాలు పెంచుకొని గొడవలు పెట్టుకోవాల్సిన పరిస్థితి మీకు రాదు. అసలు మీ గురించి మీకే తెలియదు, మీతో ఉన్న వాళ్ళ గురించి మీకే తెలియదు. వాళ్ళు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారో మీకు అర్థం కాదు, వాళ్ళు మీకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నారో మీకు అర్థం కాదు, వాళ్ళు మీకోసం ఏమేమి చేయదలుచుకుంటున్నారో మీకు అర్థం కాదు. ఎవరో దారిని పోయే దానయ్య అంటారా, అంతేనా? దారిని పోయే దానయ్య వచ్చి రాజు అలాంటోడంట అని సాక్షి నీకు చెప్పారు అనుకో, రాజే కదా నీ పేరు, రాజు అలాంటోడు ఇలాంటోడు అని చెప్తే సాక్షి మనసు ఖరాబు చేసుకొని తిండి తినక కూర్చొని ఏడుతా కూర్చొని కాపురాన్ని నాశనం చేసుకుంటే దాన్ని కొండలు చెప్పి మీ కాపురాలు తీసే వాళ్ళ గురించి దేవుడు తీర్పు తీరుస్తాడు, దాంట్లో డౌటే లేదు. వాళ్ళు విత్తుకున్నది కోసుకుంటారు, డౌటే లేదు. కొండల వల్ల బాగా ప్రమాదం ఏంటనంటే, ఇగో చెప్తున్నా కదా, నా గురించి, నాతో ఉన్న వారి గురించి, నా పిల్లల గురించి, నా భార్య గురించి, నా భర్త గురించి, నా అన్న గురించి, నా తమ్ముడు గురించి మనకే బాగా తెలియనప్పుడే కొండలను ఎక్కువ నమ్మటానికి ఇష్టపడతాం. ఇంకొక డ్యామేజ్ ఏంటనంటే, ఎప్పుడైతే కొండాలు బాగా వింటామో మనం బాగా ప్రేమించే వాళ్ళని ఇక ప్రేమించడం బంద్ చేస్తాం. జాగ్రత్తగా వినండి, మనం బాగా ఇష్టపడినటువంటి వ్యక్తి గురించి ఎవరో ఏదో చెప్తే ఆ రోజు నుంచి ఆ వ్యక్తిని ఇక ప్రేమించడం బంద్ చేస్తాం, ఎప్పట్లాగా దగ్గర తీసుకోవటం బంద్ చేస్తాం. కారణం ఏంటంటే వాళ్ళు అలాంటి వాళ్ళు అన్న బీజం నాకు ఎప్పుడైతే పడిందో నేను వాళ్ళని ఇక ద్వేషించటం స్టార్ట్ చేస్తాను, ప్రేమించలేకపోతాను. అందుకే ఎవరి గురించి ఎక్కువగా వినటానికి ఇష్టపడమాకండి. చెడైతే కొంచెం మంచి అయితే వినండి. ఎందుకనంటే తప్పదు, మనం భక్తి చేసేటప్పుడు జాగ్రత్త పడటంతో పాటు మనుషుల్ని కోల్పోకుండా ప్రేమించటం, లేదా వాడి వ్యక్తిత్వం ఏంటో, ఎలాంటి వాడు అనేది తెలుసుకోవటం అనేది కొంచెం మంచిది అన్న సంగతిని మీరు అర్థం చేసుకోనండి. సో బైబిల్లో
మనం ఎప్పుడైనా ఏదైనా వార్త విన్నప్పుడు ఆ వ్యక్తి ఎలాంటోడో నాకు తెలిస్తే ఈ మాటలు నమ్మాల్సిన అవసరం నాకు లేదనేది ఒకటి, విన్న వార్త నిజమో కాదో అని ముందు తెలుసుకోవాల్సిన అవసరత ఇంకొకటి, విన్న విషయం లేదా చెప్పబడుతున్న విషయం అది ఇప్పుడు అవసరమో కాదో అని గ్రహించటం మరొకటి, అది నీకు కానీ నీ ఇంటి వారికి కానీ ప్రమాదం అనుకుంటే దూరం పెట్టడం, ప్రయోజనం అనుకుంటే తీసుకోవటం అనేది మరొకటి. ఇంత అనలైజ్ చేసుకుంటే పరిస్థితి, ఆ మెచ్యూరిటీ మనకుంటేనే ఏదన్నా వినగలగాలి, లేకపోతే దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎందుకనంటే చాడీలు చాలా డ్యామేజ్ చేస్తాయి అన్న సంగతిని మీరు అర్థం చేసుకోనండి. చాలాసార్లు ఈ బ్యాడ్ ఇంటెన్షన్ను కలిగి బోధించేటటువంటి ఏ విషయాలైనా మన జీవితానికి అంత మంచిది కాదు. ఒక ఆయన అంటాడు, ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకో, అంటే ఒక 3 విషయాలు చెప్తాడు ఇవి అవాయిడ్ చేయడానికి. నిజమా, అవసరమా, ప్రయోజనమా, ఈ 3 గుర్తుపెట్టుకోవాలంట ఎవరైనా ఏదైనా చెప్పేటప్పుడు. ఇది చెప్పేది నిజమేనా, ఇది అవసరమేనా, ఇది ప్రయోజనమేనా, అయితే కాదా, అయితే ఆ మాటలు వినకుండా కొంచెం వాటిని అవాయిడ్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇవి చాడీల గురించి బైబిల్ ప్రకారమైనటువంటి ఒక కొంత సమాచారం. సో వీటిని మీరు దృష్టిలో పెట్టుకోనండి. ఏదైనా మాట్లాడితే మేలు కలిగితేనే మాట్లాడండి, ప్రయోజనం అయితేనే మాట్లాడండి, క్షేమాభివృద్ధి అయితేనే మాట్లాడండి. అంతకు మించిన విషయాలు ఏదైనా ఉంటే ముందు మనమే నోరు మూసుకొని కూర్చోటానికి, సంగతిని కడుపులో పెట్టుకోవటానికి, దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటికే ఆల్రెడీ చాడీలు చెప్పి కొన్ని కుటుంబ వ్యవస్థల్ని కుప్పగూల్చిన పరిస్థితి నీ దగ్గర ఉంటే, అనుమానాన్ని పెంచుకొని కుటుంబాన్ని నాశనం చేసుకున్న పరిస్థితి ఉంటే, ఈరోజే మోకరించి దేవుడి దగ్గర పశ్చాత్తాపడండి. ఇక అలాంటి వారు నీ చుట్టుపక్కల లేకుండా ఉండునట్లుగా దేవుడి దగ్గర ప్రార్థన చేసుకోండి. మోకరించండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. ఈ సమయంలోని పరిశుద్ధ నామం చేరి ప్రార్థన చేస్తున్నాను. గాసిప్స్ ప్రభా, ఈ చాడీలు, ఈ చెప్పుడు మాటలు కొన్నిసార్లు బంధాలని తెగిపోయేటట్లు చేస్తుందేమో, మనుషుల్ని కోల్పోయేటట్లు చేస్తుందేమో ప్రభా. భార్యాభర్తల మధ్యలో గొడవల్ని రేపిద్దేమో. ఆ కుండాలు చెప్పేవారిని మేము గుర్తించలేక ఎవరు ఏది చెప్పినా నమ్మి మెఫీబోషెతు లాంటి ప్రేమ కలిగిన నమ్మకమైన మంచి వ్యక్తుల్ని కోల్పోతామేమోనయ్యా. అయ్యా, నేను కుంటివాడును రాజా, అతను నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు, అతడు నీతో చెప్పిందంతా అబద్ధమే. దానికి నిదర్శనం నువ్వు వచ్చేంతవరకు నేను కాళ్ళు కూడా కడుక్కోలేదు, సుఖంగా బ్రతకలేదు, నా గడ్డాన్ని తీసుకోలేదు, బట్టలు మార్చలేదు. ఇది నీ పట్ల నాకున్న ప్రేమకు నిరసన, ఇది నా ప్రొటెస్ట్. నువ్వంటే నాకెంత ఇష్టమో తెలియపరచడానికి నేను చేసిన పనిది. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చే నాటి వరకు నీ కొరకే ఎదురు చూస్తున్నాను. దేవదూత వంటి వాడవు నా దృష్టిలో నువ్వు. భోజన బల్ల మీద కూర్చోబెట్టిన నీకు ఇక నేను అడగటానికి ఇంక ఏముందా ప్రభువా? అన్నీ ఇచ్చావు నాకు, ఇంకేం ఆశిస్తా నీ దగ్గర నుంచి? నువ్వు క్షేమంగా యెరూషలేముకు తిరిగి వచ్చావు, ఇక చాలు, నా దగ్గర ఉన్నదంతా అతనికి ఇచ్చేసేయి. ఇంత ప్రేమ కలిగిన వ్యక్తిని ఒక చిన్న మాట విని కోల్పోయేవాడిని. నా కుమారుడు గురించి మరొక కుమారుడే నాకు చాడీలు చెప్తుంటే ఏది వినాలో తెలియనటువంటి తండ్రి అతను. ప్రభా, అవ్వవలే మోసపు మాటలు నమ్మి పాడైపోకుండా, నాబోతు గురించి చెప్పిన మాటలు నిజమో కాదో అని ప్రజలు ఆలోచించకుండా రాళ్లతో తీసుకొని కొట్టి చంపేశారు. బంధాలు పోతున్నాయి, వ్యక్తుల్ని కోల్పోతున్నాం, పరిచర్యలు దెబ్బలు తింటున్నాయి. మేము వింటున్న సమాచారం ఎవరి గురించి వింటున్నామో ఆ వ్యక్తి ఎలాంటి వాడో ఇన్నేళ్ళైనా మాకు అర్థం కాలేదా? నా తండ్రి ఎలాంటోడో, నా భార్య ఎలాంటిదో, నా భర్త ఎలాంటిదో, నా అన్న, నా తమ్ముడు, అయా నా ఇరుగు పొరుగు వారు, నా విశ్వాసులు, నా సేవకుడు, ప్రభా నా స్నేహితులు, నా బంధువులు ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియకుండానే వారితో స్నేహం చేస్తున్నామా? తెలియకుండానే వారితో బంధాన్ని పెంచుకుంటున్నామా? తెలియకుండానే వారితో కాపురంలో ఉంటున్నామా? తెలియకుండానే వారితో ఈ సహవాసాన్ని కంటిన్యూ చేస్తున్నామా? ఏం గమనిస్తున్నాం ప్రభా? ప్రజల్ని ఎవరు ఎలాంటి వారో ముందు మేము తెలుసుకోవాలి ప్రభా. ఎవరో చెప్తే వినటం కాదు, ముందు ఎవరు ఎలాంటి వాళ్ళో మేము తెలుసుకోవాలి. చెబుతున్నది కొండేమో అంటే వాటిని అవాయిడ్ చేయగలగాలి. చెవులు మూసుకోగలిగేటటువంటి కృప మీరు మాకు దయచేయండి.
అవి మాకు భోజ్యములు కాదు, అవి మాకు ప్రమాదములు. అవి చెడు విత్తనం ప్రభువా, అది విషం. అది ఒక రోజున మాతో పాటు అనేకులు నాశనమయ్యేటట్లు చేస్తుంది. నిజమే, ఎన్నోసార్లు నా కుటుంబంలో అసమాధానానికి కారణం ఈ చెప్పుడు మాటలే. నిజమే, ఎన్నోసార్లు వ్యక్తుల్ని కోల్పోవటానికి కారణం చెప్పుడు మాటలే. బలహీనుని ప్రభువా, విన్నాను, చెవి అప్పగిచ్చాను, ఎందరినో కోల్పోయాను, ఎన్నో ఆశీర్వాదాలు దూరం చేసుకున్నాను, బంగారం లాంటి మీ సహవాసాన్ని కోల్పోయాను. ప్రభువా, దయచేసి మమ్మల్ని మన్నించండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో కూషు దేశపు స్త్రీని మోషే పెండ్లాడాడని మిరియాము అహరోనులు కలిసి మోషే మీద వ్యతిరేకంగా లేచి, మోషేతోనే దేవుడు మాట్లాడేనా, మాతో ఆయన మాట్లాడలేదా, మాతో కూడా ఆయన మాట్లాడాడు అని చెప్పుకున్న ప్రచారంలో దేవుడు చొరవ తీసుకొని వారిని గద్దించాడు. మీ ముగ్గురు మందసం దగ్గరికి రండి, నేను మీతో మాట్లాడాలి. మోషే గురించి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన మాటల గురించి నేను మీతో మాట్లాడాలి. నా సేవకుడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు, అతని గురించి మీరు వ్యతిరేకంగా మాట్లాడారు కనుక కుష్ఠరోగం వచ్చి మిరియాముని శిక్షించినట్లు కోరహు, అబీరాము, దాతాన్ అనేటటువంటి వ్యక్తులు అయా కోరహుతో పాటు ఉన్నటువంటి వ్యక్తులు మోషేకి వ్యతిరేకంగా లెగిస్తే 270 మంది కలిసి వత్తాసు పలికారు. ఆ చాడీలు నమ్మారు. కానీ భూమి నోరు తెరిచి వారిని మింగివేసిన రోజున ఎంత గట్టిగా అరిచినా వారి ప్రాణాలు కాపాడబడలేదు ప్రభువా. కోరహును నమ్మిన వారి పిల్లలు 270 మంది అందరూ భూమికి అప్పగించబడ్డారు. చాడీలు ఎంత ప్రమాదం, చాడీలు నమ్మి వెళ్తే ఎంత ప్రమాదం. నీ సహవాసాన్ని, నీ కాపుదలను, నీ ఆశీర్వాదపు కంచెను దూరం చేసుకొని గెంటి వేయబడతాం ప్రభువా. జగడాలు పుడతాయి, మిత్రభేదం కలిగిద్ది. నాయనా, సంగతిని దాచిపెట్టేవాళ్ళు లేరు, పరుల గుట్టు బయట పెట్టేవాళ్ళు తప్ప. ఆ పెద్దరికం మాకు దయచేయండి నాయన. కొన్నిసార్లు తొందరలో పరుల గుట్టు బయట పెట్టాం, మన్నించండి. ఆ బలహీనత నుంచి మమ్మల్ని తప్పించండి. నీ బిడ్డలుగా బ్రతికే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థన అడిగి పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.